నీ జీవితంలో సంతోషంగా, నీ జీవితంతో అందరితో ఐక్యంగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన కార్యాలు రెండు. మొదటి కార్యం దేవుడితో సఖ్యపడాలి. ఎవరితో? దేవునితో సఖ్యపడాలి. రెండవ కార్యం మానవుడితో సఖ్యపడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, దేవుడితో సఖ్యపడాలంటే ఆ దేవుడు ఎవరో మనకు తెలిసి, అమ్మా చెప్పండి, ఆ దేవుడు మనకి ఎవరో తెలిసి ఉండాలి. దేవుడితో సఖ్యపడాలంటే ఆ దేవుడు క్షమించే దేవుడో కాదో తెలిసి ఉండాలి. దేవుడితో సఖ్యపడాలంటే ఆ దేవుడు శాంతిని ఇచ్చేవాడో కాదో తెలిసి ఉండాలి. తెలియకుండా సఖ్యపడనంటే ఎట్టబడతామండి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళితే యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు మెల్లగా చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఒక్క నిమిషం ఇంతటితో కొంచెం కామా పెడదాం. ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. నాదో ప్రశ్న, తండ్రి దేవుడైనప్పుడు కుమారుడు ఏమవుతాడండి? మనిషి అవుతాడా, దేవుడు అవుతాడా? నా ప్రశ్న అర్థమైందా? దేవుడు లోకమును ఎంతో, ఆ దేవుడు ఎవరనగా తండ్రి దేవుడు. ఆ దేవుడు ఎవరనగా యూదులకైతేనేమో యెహోవా దేవుడు, క్రైస్తవులకైతేనేమో యావే. పేరు ఒకటే కానీ దేవుడు ఒకటేనమ్మా. మళ్ళీ మీరు రెండు దేవుళ్ళు అనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు లోకాన్ని, మరి తండ్రి దేవుడైనప్పుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించారు. మరి కొడుకు ఏమవుతాడు? ఏమా గట్టి చెప్పండి, ఏమవుతాడు? చాలా మంది అంటారు, యేసు ప్రభు వారు ఎక్కడా నేను దేవుణ్ణి అని చెప్పలేదు కదా, మీరు ఆయన దేవుళ్ళలాగా ఆరాధిస్తున్నారు, అది తప్పు కాదా అని అన్నాడండి. నేను మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, దేవుడు లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుని పంపినప్పుడు, తండ్రి దేవుడైనప్పుడు, ఆయన దేవుడైనప్పుడు ఆయన కొడుకు ఏమవుతాడు? యేసయ్య దేవుడని నమ్మినోడు చప్పలు కొడతాం. ఏందో అనకోడు కొట్టట్లే బెదర్లో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అందుకు యేసు నేనే మార్గం, సత్యమును, జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకి. చాలా మంది ఏమంటున్నారు, అయ్యా తండ్రి దగ్గరికి ఎవరు పోలేదని చెప్పాడు, నేనే మార్గం అన్నాడు కానీ నేను దేవుణ్ణని అక్కడ చెప్పలేదు కదా అని అడిగిన వాళ్ళు ఇంకొకళ్ళు యేసేమన్ నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నారు కదా, మరి నేనే దేవుణ్ణని ఎక్కడ చెప్పలేదు కదా అంటే కింద వచ్చినానికి రండి బిడ్డలారా, కంటిన్యూ చదవండి. మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా. గట్టి శబ్దం కూడా దేవుడు స్తుతిద్దాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తండ్రి గురించి మీకు తెలియాలంటే నా గురించి తెలిస్తే చాలు. చాలా జాగ్రత్తగా వినండి. పరలోకమందున్న దేవుడి గురించి మీకు తెలియాలంటే ముందు నా గురించి తెలియాల. నా గురించి తెలిసిందంటే ఆయన గురించి మీకు తెలిసినట్టే. తండ్రిని చూస్తే నన్ను చూసినట్టే. తండ్రి నేను ఇద్దరు ఏకమై ఉన్నాం. తండ్రికి ఉన్నదంతా నాది, నాకున్నదంతా తండ్రిది. మరి ఇప్పుడు చెప్పండి, ఆ పీఠం మీద ఉన్న ప్రభువు దేవుడా కాదా? దేవుడే కాదా?
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసయ్య వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసయ్య ఆరాధన, తండ్రి స్తోత్రం. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క గట్టి చప్పట్లు కూడా దేవుడు స్తుతిత. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏముంది తెలుసా? క్రీస్తు ప్రభు ఎవరో కాదు, కంటికి కనపడనటువంటి తండ్రి రూపమే యేసయ్య. నాలో ఉన్న జ్ఞానమే తండ్రి. నా గురించి తెలిస్తే తండ్రి గురించి, తండ్రి ఇద్దరు ఏమై ఉన్నారట? ఏకమై ఉన్నారు. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కనుక నేను అడిగే ఒక ప్రశ్న, నువ్వు సఖ్యపడాలనుకున్నటువంటి వ్యక్తి అసలు దేవుడేనా? నేనేమంటానంటే, నా దేవుడు ప్రేమ కలిగిన వాడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు క్షమించగలిగిన వాడు, నా దేవుడు సహనాన్ని ఓర్పును పంచగలిగిన వాడు. కాబట్టి నేను దేవుడితో సఖ్యపడాలి అంటే ఆయన దేవుడై ఉండాలి. సో దేవుడు అని చెప్పి మనకి వివరంగా తెలిసింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరలా ఇక్కడికి రండి, యోహాను శుభవార్త 3:16 కాడికి రండి. కామా పెట్టాం కదా, కంటిన్యూ చేద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించి. ఇంతవరకు బానే ఉంది. తర్వాత ఆయనను విశ్వసించువాడు నాశనము చెందక. దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు ముందు సఖ్యపడాలంటే ఆయన ముందు నువ్వు నమ్మాలి. ఎవరు నమ్మాలా? యేసే దేవుడని నమ్మాలి. నమ్మకుండా సఖ్యపడటం అంటే కుదరదు. గుర్తుపెట్టుకోండి, నన్ను నమ్మువాడు, నన్ను విశ్వసించిన వాడు ఎన్నడూ నాశనము కాడు. ఏమండి, యేసయ్యను నమ్ముకున్న వారు ఎప్పుడైనా నాశనం అయ్యారా? లేరు. ఎవ్వరు నాశనం కాల. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నాశనం గారు కూడా. కానీ ఇంకొక రకం ఉంటారు, పేరుకేమో క్రైస్తవులు, చేసేదంతా పాపమే, మనకు ఇళ్ళకు వచ్చేది నాశనమే. మళ్ళా చెప్పాలా? మళ్ళా చెప్పాలా? పేరుకి ఎవరండి? పేరుకి ఎవరు? ఏ క్రైస్తవులు? పుట్టుకతో క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? నామకార్థపు క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? క్రీస్తు తత్వము లేని క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? క్రీస్తు మనస్తత్వము లేని క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? క్రీస్తులాగా ప్రేమించలేని క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? క్రీస్తులాగా క్షమించలేని. అసలు వీళ్ళు క్రైస్తవులేనా? ఏ క్రైస్తవులు? నామకార్థపు క్రైస్తవులు, పేరుకు మాత్రమే క్రైస్తవులు. ప్రభు అంటున్నారు, నన్ను నమ్మువాడు నాశనము చెందక ఏ జీవము? నిత్య జీవము పొందుతాడు. కనుక దేవుడితో నువ్వు సఖ్యపడాలంటే ఆయన దేవుడై ఉండాలా, నిన్ను రక్షించేవాడై ఉండాలా, ఆయన నీకు నిత్య జీవం ఇచ్చేవాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. 17వ వచనం చూడండి. 17వ వచనం. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకాన్ని రక్షించుటకు పంపినే గాని గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. చాలా మంది అంటారు, మేము బాప్తిస్మము పొందాము రక్షింప. ఏంటండి? మళ్ళీ చెప్పండి. మేము బాప్తిస్మము పొందాము రక్షించ అంటే దాని అర్థం ఏంటంటారు? మేము జ్ఞానస్థానము పొందాము రక్షించబడ్డామని చెప్పే కథోలికులు ఎవరైనా ఉన్నారా? రక్షించబడటం అంటే ఏంటంటే, వినండి జాగ్రత్తగా,
బాప్తిస్మము పొందక ముందు నువ్వు ఒక పాపివి. బాప్తిస్మము పొందక ముందు నువ్వు ఒక ద్రోహివి. బాప్తిస్మము పొందక ముందు శరీరానుసారం లోకానుసారం బ్రతికిన వ్యక్తివి. బాప్తిస్మము పొందక ముందు విగ్రహారాధన, ధన వ్యామోహం, వ్యభిచారం, దొంగతనం, పరుల సొమ్ముని అపహరించడం, నరహత్య, తొందరపాటుతనంతో బ్రతికిన వ్యక్తివి. ఈ పాపములో రక్షణ లేదని తెలుసుకున్నాక, ఆ పాపం వల్ల సంతోషం లేదని తెలిసినాక, ఆ పాపం వల్ల శాపమే అని తెలిసినాక, ఇదిగో దేవుడి వల్ల రక్షణ వచ్చిందని తెలిసిన తర్వాత ఆయనను నమ్మి ఆయన దగ్గరికి వచ్చి ఆయన నామమున బాప్తిస్మము పొందిన వారే రక్షింపబడ్డవారు. అదే బురదలో ఉంటా, అదే పేడలో ఉంటా, అదే చీకటిలో ఉంటా, నేను బాప్తిజం పొందా అంటే నువ్వు నిజమైన క్రైస్తవుడివి కాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ మనమండి ఈ 3 రోజుల కూటాలప్పుడండి ఎంత భక్తిగా ప్రార్థన చేస్తామోనండి. మనమండి ఈ 40 రోజులండి మోకాళ్ళేసి కన్నీటి ప్రార్థన చేస్తామండి. 41వ రోజు అండి దేవుడొద్దు, ప్రార్థన వద్దు, బైబిలు వద్దు. ఇప్పుడు నిజమైన క్రైస్తవులేవా? 3 నాళ్ళ ముచ్చట కోసం పాడుకుందామా? పాడండి. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పని చూడరా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు అన్నారు, నన్ను విశ్వసించిన వాడు నాశనము చెందక నిత్య జీవము పొందురు. నేనేమంటానంటే, దేవునితో సఖ్యపడే ముందు ఆ దేవుడు ఎవరై ఉండాలంటే సర్వశక్తిమంతుడై ఉండాలి, క్షమించగలిగిన వాడై ఉండాలి, మనతో మన పాపాలు క్షమించగలిగిన వాడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే అన్నాడు, నన్ను విశ్వసిస్తే, నా దగ్గరికి నువ్వు వస్తే నీకు రక్షణే గాని నువ్వు నాశనం అయితే కావు. ఈ రోజున మనం దేవుడి దగ్గరికి వచ్చాం, దేవుడితో సఖ్యపడాలి, చేసిన తప్పులు ఒప్పుకోవాలా, చేసిన పాపాలు ఒప్పుకోవాలా. మనలో చాలా మంది తప్పులు కప్పెడతా ఉంటారు. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయంలో 13వ వచనం చూస్తే అక్కడ ఈ విధంగా ఉంటుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, తన పాపములను కప్పిపెట్టుకునేవాడు. అమ్మ వినండి 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 జాగ్రత్తగా. పాపాలు కప్పిపెట్టే వాళ్ళంతా ఏడే ఉన్నారు. ఉన్నారా లేరా? భర్త వచ్చి అంటాడు, నా జేబులో డబ్బులు మిస్ అయిన ఎవరు తీశారా? పిల్లలు సైలెన్స్, భార్య సైలెంట్గా ఉండదు. ఏమో, ఎవడికిచ్చావో, ఏడబారేసుకున్నావో, ఏ మందు షాపులో నిన్ను అడిగాడా? ఎందుకంటే తీసింది ఆవిడే కాబట్టి. మా తల్లి కప్పెట్లా, ఏం కప్పెట్టింది? పాపం కప్పెట్టేసింది. ఏంటయ్యా ఈ రోజున సైలెంట్గా ఉన్నావు, ఏం మాట్లాడట్లేదంటే, భార్య నోట్లో నోరు పెట్టే కన్నా సైలెంట్గా ఉంటూ ఎవడు పెట్టమండు, ఎవడు పెట్టమనండి. అప్పుడు భార్యకి డౌట్ వచ్చింది అనమాట. ఏమో ఒక పీక తీసుకొచ్చింది, నోట్లో పెట్టి అని వదమనగానే భార్యలు కూడా ఈ రోజులో నేర్చుకున్నారు. ఏంటిది? మందు తాగారా లేదా అని ఈజీగా దొరుకుతుంది మిషన్లో. ఆయన అంటే, నీ మీద ఒట్టే, పిల్లల మీద ఒట్టే, నువ్వు నా ప్రాణమే, నువ్వు నా గుండెకాయ, నువ్వు నా ఊపిరి, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు అసలు నువ్వు లేకపోతే ఒక్క రాత్రి కూడా ఉండదులే. కానీ ఎప్పుడు పోతున్నావు అమ్మగారింటికే? లేరా మన మధ్యలో ఎట్టేటాళ్ళు? ఇదంతా ఎందుకు చూస్తున్నా? మందు దాగా అని చెబితే ఆమె వెనక సొక్కలు చూపించింది. అందుకే ఈ తప్పు నేను చేస్తాండవు. మీరేమన్నా తక్కువ? ఎవడరా కాపీ కొట్టిందంటే నేను కా సార్, ఈడు. అర్థమైందా? దేవుడు ముందు ఎవరిని అడిగాడు? ఏ ఆదామో ఎవరయ్యా పండు తిన్నట్టు? నాకేం తెలుసయ్యా, మా ఆవిడే.
ఏ అవ్వ పండు తిన నాకు తెలియదయ్యా. ఎవడోడు పనికి మాలాడు. తన తప్పును కప్పి పెట్టుకున్నవాడు ఎన్నడు బాగు. గుర్తుపెట్టుకో. ఈ రోజున భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా, బిడ్డలకు తెలియకుండా, తల్లికి తెలియకుండా నువ్వు తప్పు మీద తప్పు కప్పెడితే నీ బ్రతుకులో ఎదుగుదల ఉండదు, ఆశీర్వాదం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. గుండె 72కు బదులు 172 కొట్టుకుంటది. మొహం ఏమో మాడిపోయి ఉంటుంది. మాడిపోయిన మొహం మాడిపోకుండా ఉండటానికి ఫెయిర్ అండ్ లవ్లీ, ఆ లవ్లీ, ఈ లవ్లీలు పూసి, ఏవండి బాగున్నారా, అన్నం పెట్టేనా, నీళ్లు తోడేనా, పక్క వేసానా, ఏంటండి లేటుగా వచ్చారు, ఎప్పుడు లేనంత ప్రేమ. ఇప్పుడు ఈయనంటాడు, ఈ ప్రేమ పెళ్ళైన కొత్తలో కనపడింది, ఇప్పుడు ఎందుకు అంటే దీని అర్థం ఈమెదో తప్పు చేసింది, తప్పు కప్పెడుతుంది. ప్రభు అంటున్నారు, ఈ పీఠం మీద ఉన్నటువంటి వ్యక్తి జీవము కలిగిన దేవుడు, తండ్రి దేవుడు పంపిస్తే వచ్చిన వ్యక్తి, మనలను రక్షించడానికి వచ్చిన వ్యక్తి, మనకు నిత్య జీవం ఇవ్వటానికి వచ్చిన వ్యక్తి. ఆ దేవునితో మనము సఖ్య పడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే మరి సఖ్య పడాలి అంటే ఆ దేవుడు మన తప్పులు క్షమించేవాడేనా? బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం దేవుని బిడ్డలారా. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుకుందాం. వారి విశ్వాసమును చూచిన యేసు ఆగాగు బ్రదర్, మార్కు శుభవార్త వెతుకుతున్నారు చెల్లెల్లారా, ఎతకండమ్మా. ఇన్స్టాగ్రామ్ లో వాడిని బాగా ఎతుకుతారట్టుకుందిగా. దొరికిందా? ఇప్పుడు దొరికింది. ఇన్స్టాగ్రామ్లో అయితే వాడికి ఫోన్ చేసి నన్ను లైక్ చేయి, నన్ను షేర్ చేయి, నన్ను ఫాలో చేయి. ఏడుండదు ఫాలోయింగ్లు. పనికి మాలినోళ్ళు అన్ని పనికి మాలిన చెప్పడేందమ్మా పనులే. బాగుపడే పని ఒకటి. మీరేమన్నా తక్కువ, మీరు సీరియల్ చూడకుండా వాళ్ళు అడ్డం వస్తున్నారని వాళ్ళ మొహాన్ని మీరేమేస్తున్నారు? ఫోన్ వేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట అన్నానంటే మార్కు శుభవార్త ఎక్కడ ఉంటుంది? మత్తయి శుభవార్త పక్కన ఉంటుంది. ఏడుంటుంది? ఏడుంటుందా? అంటే మన చాలా ఏమై ఉన్నా, కొంతమంది అయితే బైబిల్ రాకుండా తేకుండా చెప్పు చెప్పు ఫాదర్ గారు, నేను ఈ సంవత్సరం మాల వేసుకోవాలనుకుంటున్నా. బా వేసుకోయ్యా, వేసుకో. ఇంట్లో చూద్దరే నేను మాల వేసుకున్నా, మంచిది. బైబిల్ తీసుకొని గుడికి పోయా. దేవుడు ఎక్కడన్నా బైబిల్ తీసుకొని గుడికి పోమండా? ఈడ ఏం చెప్పారా ఫాదర్ గారు అంటే ఏం చెప్పారే కానీ పులిహోర, గోంగూర పచ్చడి, వైట్ రైసు, పప్పు, చింతపండు అన్నీ తిన్నామండి. ప్రైజ్ ది లార్డ్. తీయండి మార్కు శుభవార్త 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. వారి విశ్వాసమును చూసిన యేసు పక్షవాత రోగితో కుమారా నీ పాపములు క్షమింపబడినవి. గట్టి చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. చాలా జాగ్రత్తగా వినండి, కొంచెం లోతుకు మనం వెళదాం. 2 విషయాలు గమనించాలి. మొదటి విషయం ఏంటంటే యేసు ప్రభు వారు కపెర్నహూము అనే ప్రదేశంలోకి వచ్చి ఆ ఇంట్లో యేసయ్య ఉన్నారు. విశ్వసించిన 4 ఎంతమంది అండి? ఆయన దేవుడని విశ్వసించారు, ఆయన దేవుడని నమ్మారు, ఆయన స్వస్థత ఇవ్వగలడని నమ్మాడు, ఆయన ఆ బ్రతుకును బాగు చేయగలడని నమ్మాడు. మొట్టమొదటి నమ్మండి. ఈరోజు నమ్మినవాడు ఎన్నడూ నాశనము చెందక నిత్య జీవము పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య వల్ల మరణం లేదు, యేసయ్య వల్ల శాపము లేదు, యేసయ్య వల్ల రక్షణ, యేసయ్య వల్ల నిత్య జీవం. 4 వ్యక్తులు ఎవరు మోసుకొచ్చారు? ఒక పాపిని మోసుకొచ్చారు. ఎవరు మోసుకొచ్చారు?
ఎందుకు మోసుకొచ్చారు? వాళ్ళు నమ్మారు. ఏమని నమ్మారు? ఆయన దేవుడని. ఏమని నమ్మాడు? ఆయన పాపాలు క్షమిస్తాడని. ఏమని నమ్మాడు? ఆయన ఆ రోగికి స్వస్థత ఇస్తాడని. నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నమ్మటం నీకు నమ్మటం నీ వంతైతే అద్భుతాలు చెయ్యటం, నమ్మటం నీ వంతైతే రక్షణ ఇవ్వటం, నమ్మటం నీ వంతైతే స్వస్థత ఇవ్వటం. ముందు నమ్మకం ఉంటే కాదు మనకి. దేని మీద మనకు నమ్మకం? దేని మీద? అబ్బా తప్పు తప్పు పొరపాటు. నీ నమ్మకం ఎవరి మీద? నీ దేవుడి మీద నమ్మకం ఎత్తే ఎగ్జామ్లో కాపీ కొట్టను. నాకు తెలిసి నువ్వే కొట్టింది నిన్న. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరి మీద నమ్మకం చెప్పండి? మన నమ్మకం ఒక నాయకుడి మీద. ఆయన మాట ఇచ్చాడంటే చేస్తాడు, అవునా? మన నమ్మకం ఎవరి మీద? జేబు నిండా డబ్బుంటే గుండె నిండా నిజమా? అంటే డబ్బు చూసి నీకు ధైర్యం వచ్చిందే కానీ నిన్ను సృష్టించిన దేవుని బట్టి నీకు ధైర్యము రాలా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకడట 60 లక్షలు పెట్టి ఎకరం పొలం అమ్మాడట. ఎంత? 10 లక్షలు పెట్టి కారు కొన్నాడంట. ఇంకెన్ని లక్షలు ఉన్నాయి? 50 లక్షలు ఉన్నాయట. ఈ 50 లక్షలు పెట్టి అసలుకి ధైర్యంగా ఎవరిని లెక్క చేయకుండా తలబిరుసుతనంతో ఏంద్రా నీ ధైర్యం అంటే జేబు చూపించావరట. జేబులో ఏమి ఉండేదట? డబ్బు ఉండేదట. సరే అని ఎవరిని లెక్క చేసేవాడు కాదాడు. నీతో నాకు పని లేదు, డబ్బు ఇసిరేస్తే కొండ మీద ఏడికి దిగొచ్చింది? కొండ మీద కోత ఎందుకు దిగొచ్చింది అన్నాడు. అప్పుడు ఓ ఫాదర్ గారు అన్నారట, పిచ్చోడా, డబ్బు కూర్చొని తింటే కరిగిపోతుంది, దయచేసి డబ్బు మీద ఆధారపడగా. ఫాదర్ గారు, నేను ఎవరు చెప్పిన మాట వినను, నమ్మను కాదు, వినను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఫాదర్ గారు చెప్పిన మాట కూడా వినలా. సంవత్సరం అయింది, 60 లక్షలు మంచినీళ్ళు తాగినట్టుగా కరిగిపోయినాయి. అప్పుడు దేవుని బిడ్డలారా, పట్టించుకున్నవాడు లేడు, పలకరించేవాడు లేడు, సహాయం చేసేవాడు లేడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బు పోయింది, డబ్బుతో పాటు ధైర్యం కూడా. ఈ రోజున నిన్ను విడిచే దేవుడు కాదు, నిన్ను మరిచే దేవుడు కాదు, నీతో ఎప్పుడు సహవాసం ఉండి నీకు ధైర్యం ఇచ్చే దేవుడు. ఆ 9 విశ్వాసులు పక్షవాత రోగిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిన ఆ 9 విశ్వాసుల ధైర్యం ఆయన దేవుడని, ఆయన పాపాలని క్షమిస్తాడని, ఆయన స్వస్థత ఇస్తాడని గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటిది. నీ ధైర్యం యేసయ్య కావాలా, నీ నమ్మకం యేసయ్య కావాలా, నీకు స్వస్థత ఇచ్చే దేవుడని నమ్మాలా. అయితే ఆ 9 విశ్వాసమును చూసిన యేసయ్య పక్షవాత రోగితో, ఏ రోగితో ఏమన్నాడు? కుమారా, కుమారా, గట్టి చెప్పండి, ఏమన్నారు? ఆశపడి పాప క్షమాపణ కోసం నువ్వు దేవుడి దగ్గరకు వస్తే దేవుడు మొట్టమొదటి నిన్ను పిలిచే పేరేంటి తెలుసా? కుమారా. ఏమని పిలుస్తాడు? సాతాన్ని వదిలిపెట్టి, లోకాన్ని వదిలిపెట్టి, పాపాన్ని వదిలిపెట్టి, శారీరక వాంఛలను వదిలిపెట్టి, స్వార్థము, గర్వము, అసూయ, కుళ్ళుబోతు తనము, ఇటన్నిటిని వదిలిపెట్టి నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నిన్ను పిలిచేది ఏంటి తెలుసా? కుమారా, కుమార్తె. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, నీ దివ్య రక్తముతో కొనబడిన బిడ్డను నేను, నీ దివ్య రక్తముతో వెలని
స్థితిలో మోసుకొని జీవించు బిడ్డను నేను. నీది నా చిన్ని రుదిలో మోసుకొని జీవించు బిడ్డను నేను. ఎంతో భాగ్యము, ఎంతో భాగ్యము, నాకెంతో సంతోషము. అబ్బా నేను బిడ్డను, ఎంతో భాగ్యము, ఎంతో సంతోషము. అబ్బా నీ బిడ్డను, అబ్బా నీ బిడ్డను నేను. అబ్బా నీ బిడ్డను నేను. క్షమాపణ కోరి వచ్చిన వారందరూ దేవుని బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గలతీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మీరు ఆయన పుత్రులగుటచే. ఎవరు పుత్రులట? మనం ఆయనకి ఎలా పుత్రులమయ్యాము? ఆయనకి, తండ్రి దేవుడికి మనం ఎలా పుత్రులమయ్యామో తెలుసా? ఒకటి యేసయ్య మరణము ద్వారా, రెండవది యేసయ్య పునరుత్థానము ద్వారా, మూడవది మనము బాప్తిస్మము తీసుకోవటం వల్ల, ఆయన దేహంలో భాగం అవటం వల్ల. మరి ఆయన దేహంలో మనము భాగమైనప్పుడు, తండ్రి దేవుడికి యేసయ్య కుమారుడైనప్పుడు మనం ఏమైతామో అర్థం కాలేదు కదా. మరలా చెబుతా వినండి, అర్థమైతే జాగ్రత్తగా. మనం ఎవరికి కుమారులమాట? దేవుడికి. ఎలా కుమారులు? చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు తన మరణం వల్ల మన మీదకి వచ్చిన శాపాన్ని తీసేశారు. ఆయన నమ్మిన మనము ఏం తీసుకున్నాము? గట్టిగా జ్ఞానస్థానం తీసుకున్నాం. జ్ఞానస్థానం తీసుకున్న మనం, వినండి జాగ్రత్తగా, జ్ఞానస్థానము తీసుకున్న మనము యేసయ్య దేహంలో, గట్టి చెప్పండి, యేసయ్య దేహంలో, ఇది నమ్ముకండి, వినండి బాగా. ఎవరి దేహంలో భాగం? యేసయ్య దేహంలో. మరి యేసయ్య తండ్రి దేవుడికి ఏమైతాడు? కుమారుడు. ఆయన దేహంలో భాగమైన మనము తండ్రికి ఏమైతాం? కుమారుడే అవుతాం. అర్థమైందా? అందుకే ఏమంటున్నారు ఇక్కడ, చదవండి 6వ వచనం. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. మన హృదయంలో ఉన్న ఆత్మ ఎవరిది? వట్టిదే. వాడెవరిదో పెట్టుకుంటారు, వాడెవరిదో పెట్టుకుంటారు, ఆమె ఎవరిదో పెట్టుకుంటారు. ఏంటి, నేను బ్రతికున్నాను అనుకున్నావా? లేకపోతే ఏంది రంకులు రాటాలా? తిరగమాకండే గట్లేనా? జరబోరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ హృదయంలో ఎవరున్నారు? అబద్ధం ఆడద్దు. టెల్లింగ్ లైస్, టెల్లింగ్ లైస్ నో పాప. జానీ ఇది నిజమే చెప్పారు. రెండవది ఈటింగ్ షుగర్. ఆమంటది నేను తినలేదు మమ్మీ అంటది. ఓపెన్ యువర్ మౌత్. నోట ఏమంది? మీరేం తెలివి తక్కువ, అంతా కరిగిపోయినాక మింగి నోరు తెరుతారు. అప్పుడు మమ్మీ అంటది టెల్లింగ్ లైస్. చాలా మంది అబద్ధాలు ఆడేవాళ్ళు ఏడు ఉంటారు. నిజంగా నీ దేవుడు హృదయంలో దేవుని కుమారులు, దేవుని కుమార్తెలమే కానీ మనలో దేవుని ఆత్మ లేదు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా చెబుతున్నాను, ఎవరిలో అయితే దేవుని ఆత్మ ఉంటుందో వాళ్ళ బ్రతుకు ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. నేను ద్రాక్షవల్లిని, మీరు ఎవరు నాతో ఉంటారో నేను ఎవరితో ఉంటానో వారు అధికంగా. మరి ఈరోజు నీ కుటుంబం ఎందుకు ఫలించటలా? ఉద్యోగముల ఫలితాలు ఎందుకు లేవు?
వ్యాపారంలో ఫలితాలు ఎందుకు లేవు? వ్యవసాయంలో ఫలితాలు ఎందుకు లేవు? సంసారంలో ఫలితాలు ఎందుకు లేవు? ఆర్థిక ఇబ్బందులు ఎదుగుదల ఎందుకు లేదు అంటే దేవుని నుండి వచ్చే జీవము నీలో. మళ్ళీ మనం పాట పాడతాం. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన, జీవమునిచ్చిన పరమపిత. ఆగండి, నీలో జీవం ఉంటేనే పాడు. పౌలు గారు అంటున్నారు, మీరందరూ దేవుని కుమారులు, ఓకే, కానీ మీ అందరిలో తండ్రి దేవుడు తన కుమారుని ఆత్మని ప్రవేశపెట్టాడు. మనలో ఉండాల్సింది దుష్టాత్మ కాదు, రాజకీయం చేసే ఆత్మ కాదు, పాపము చేసే ఆత్మ కాదు, కుళ్ళుబోతుతనం అనే ఆత్మ కాదు, మద్యపానం అనే ఆత్మ కాదు, గుట్కాలు పాన్పరాగులు తినే ఆత్మ కాదు, వ్యామోహములు చూపుడు చూచే ఆత్మ మనకొద్దు. మనకు కావలసిన ఆత్మ ఎవరి ఆత్మ? ప్రేమించే ఆత్మ, సహనము చూపే ఆత్మ, క్షమించే ఆత్మ, జాలి చూపించే ఆత్మ, నీ ఎదుగుదల కోసం ప్రయాసపడే ఆత్మ కావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత చదవండి. ఆత్మ అబ్బా అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. చాలండి, ఏమని పిలుస్తుందట? ఏ రోజు అబ్బా తండ్రి అనం మనం ఏమంటారు? డాడీ మమ్మీ. ప్రైజ్ ది లార్డ్. నువ్వు మమ్మీ కూతురువా డాడీ కూతురువా అంటే ఏమంటారు మీరు? డాడీయే కూతురు అంటారు. తెలియకల్లా వాళ్ళైతే తన్నులు తినకుండా ఇద్దరు కూతురుని అంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక పక్షవాత రోగితో యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? గట్టి చెప్పండమ్మా. కుమారా అని ఎందుకు అన్నారంటే ఇందుకే అన్నారు, అయ్యా నా రక్తముతో నిన్ను కడిగానయ్యా, బాప్తిస్మము ద్వారా నువ్వు నా బిడ్డవి అయ్యావయ్యా, నాలో భాగమయ్యావు కాబట్టి ఏమన్నాడు? కుమారా. దేవుని బిడ్డలందరూ తండ్రి దేవుడికి కుమారులు కుమార్తెలు. గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధిలో ఉన్న మనమందరము కుమారులము కుమార్తెలు. ఆ తర్వాత చదవండి, కుమారా. అక్కడ చదవండి, మార్కు శుభవార్త. కుమారా నీ పాపములు క్షమింపబడినవి. ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి గట్టిగా, సమాధానం చెప్పండి. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది ఎవరిని? కుష్ఠరోగి కాదమ్మో. ఎవరు కుష్ఠరోగి అందేడా? ఎవరు రోగిని? పక్షవాత రోగిని యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. యేసయ్య ఏమన్నాడా? నీకు స్వస్థత కలుగును గాక అనాలా, లేదా నువ్వు లేచి నడువుము అనాలా? ఆయన ఏమన్నాడు? నీ పాపాలు. ఎందుకన్నారు ఈ మాట? ఒట్టిదే. ఆ పక్షవాత రోగం వచ్చింది ఆయన చేసిన పాపం వల్ల కాబట్టి. అర్థమైందా? నీ పక్షవాత రోగము నుండి నీకు స్వస్థత జరగాలంటే ముందుగా నీలో ఉన్న పాపం బయటికి పోవాలా. మన బ్రతుకులు బాగుపడాలంటే, మన సంసారాలు బాగుపడాలంటే, ఉద్యోగంలో ఎదుగుదల ఉండాలంటే, వ్యవసాయం బాగా పండాలంటే మన ఒంటిలో పాపం అనేది పోవాలా. కుటుంబంలో ఉన్న పాపం పోవాలా, సంఘంలో ఉన్న పాపం పోవాలా, ఊర్లో ఉన్న పాపం పోతేనే ఎదుగుదల అనేది వస్తుంది. కానీ ఇంట్లో పాపం, ఒంట్లో పాపం, ఊళ్ళో పాపం బయటికి పోకుండా, సంఘంలో పాపం బయటికి పోకుండా రోగాలు బయటికి పావు. గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిద్రపడిన సరిగాడి చెప్పలు కొడదాం. నిద్రపోతున్నారా అమ్మా? నిద్రపోతున్నారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పక్షవాత రోగితో యేసయ్య నీకు స్వస్థత కలుగును గాక అనలా, నీ పడకనెత్తుకొని నడువుము అనలా. మొట్టమొదట ఏమన్నారంటే నీ పాపాలు. ఎందుకు ఆ మాట అన్నారంటే, ఓ పక్షవాత రోగి, ఈ రోజున నీకు వచ్చిన ఈ పక్షవాత రోగం అనేది నువ్వు చేసిన పాపం వల్ల. ఓ దావీదు, నీకు బెత్షెబాకు పుట్టిన బిడ్డ ఎందుకు రోగాన పడ్డాడు తెలుసా? నువ్వు చేసిన
పాపం వల్ల. సంసోను ఈ రోజున నీవు కళ్ళెందుకు కోల్పోయావో తెలుసా? నువ్వు చేసిన పాపం వల్ల. ఓ ఏసావు, నీవు జ్యేష్ఠ పుత్రత్వమును ఎందుకు కోల్పోయావో తెలుసా? నువ్వు చేసిన పాపం వల్ల. ఓ చెల్లి, ఓ తమ్ముడా, కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు, ఆశీర్వాదం లేదు, ఎదుగుదల లేదు, ఆనందం లేదు. కారణం ఏంటో తెలుసా? రోగాలు ఎటువైపు చూసిన అప్పులే. ఎందుకనగా నీ ఇంట్లో ఏముంది? పాపం ఉంది. ప్రైజ్ ది లార్డ్. పాపం అంటే ఏంటో తెలుసా? చీకటే. పాపం అంటే సాతానే. గుర్తుపెట్టుకోండి. చీకటిలో ఉంటే నీకు దారి తెలిసిద్దా? చీకటిలో ఉంటే ధైర్యం వస్తుందా? చీకటిలో ఉంటే ఎటువైపు వెళ్ళాలో అర్థమవుతుందా? చీకటిలో ఉంటే ఏం చేయాలో అర్థమవుతుందా? చీకటిలో ఉంటే ఎవరు ఎక్కడ ఉన్నారో తెలిసిద్దా? చీకటిలో ఉంటే ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు తెలిసిద్దా? చీకటిలో ఉంటే ఎవరికి సహాయం చేయాలో నీకు తెలుసా? తెలియదు. ముందే నువ్వు చీకటిలో ఉన్నా. ఎటెల్లాలో దారి, ఎవరికి చేయాలో దారి, ఎవరు ఎక్కడ ఉన్నారో దారి తెలియదు. కానీ వెలుగులో ఉంటే దారి తెలిసిద్ది. వెలుగులో ఉంటే ఎవరు ఎక్కడ ఉన్నారో తెలిసిద్ది. ఈ వెలుగులో ఉంటే ఎవరికి ఏం చేయాలో తెలిసిద్ది. వెలుగులో ఉంటే ధైర్యం ఉంటుంది. వెలుగులో ఉంటే నమ్మకం ఉంటుంది. వెలుగులో ఉంటే శక్తి బలం ఉంటుంది. ఆ వెలుగు నా ప్రభు అయినా. గట్టి చప్పుడు కూడా దేవుని స్తుతిద్దాం. ఈ రోజున నీ ఇంట్లో ఎవరున్నారు? వెలిగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం దేవా, 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 శరణం దేవా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. నిన్ను చూడలేని ఈ కనులెందుకయ్యా, నిన్ను చేరలేని ఈ బ్రతుకెందుకయ్యా. నాకున్న సకలం నీవేనయ్యా, నాకున్న సర్వం నీవేనయ్యా. వెలిగించుమయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పక్షవాత రోగంతో పాపం అనే చీకటిలో ఉన్న ఆ వ్యక్తితో అంటాడు ఒకే మాట, నీ పాపాలు. ఎప్పుడైతే పాపాలు క్షమించబడ్డాయో ఆ బ్రతుకులో వెలుగును దేవుడు వెలిగించాడు. ఈ రోజున మన జీవితంలో పాపము తొలగిపోయి వెలుగు వెలిగించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఆయన పాపాలు క్షమించగలిగిన దేవుడా కాదా? దేవుడని నమ్మినోడు గట్టి చప్పట్లు కొడదాం. ఇప్పుడు దేవుడితో సఖ్యపడాలంటే రెండు. ఒకటి, ఆయన దేవుడని తెలియాలా. రెండవది, ఆయన క్షమిస్తాడని మనకి తెలియాలా. మూడోది, వినండమ్మ జాగ్రత్తగా, దేవుడి పని అయిపోయింది. ఇప్పుడు మన పని. ఇప్పుడు ఎవరి పని? మన పని. ఏంటా పని అంటే, నేను పాపం చేశానన్న పశ్చాత్తాపం మనలో ఉండాలి. ఈ రోజున పాపం చేశామన్న బాధ ఉండదు. పాపం చేసి కూడా ఈడు రొమ్మిసుకొని బజార్లో తిరుగుతుంది. ఎవడరా నాకంటే గొప్పోడో, ఎవడరా నాకంటే హీరో అంట, ఎవడరా నాకంటే మంచోళ్ళో అంటారు. వీడు తప్పు చేసి గొంతు రేజ్ చేస్తున్నాడంటే ఆ తప్పు బయట కప్పిపుచ్చుకుంటున్నాడని అర్థం. ఈ రోజున నువ్వు పాపం చేస్తే నీలో బాధ ఉందా? నువ్వు పాపం చేస్తే నువ్వు మనస్తాపడుతున్నావా? నువ్వు పాపం చేస్తే అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశానన్న బాధ నీలో ఉందా? దేవునితో నువ్వు సఖ్యపడాలంటే నీ ముందు నీలో మనస్తాపం అనేది రావాలా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి చాలా జాగ్రత్తగా వినండి.
ఏంటంటే మనస్తాపట్టం అనేటటువంటిది చెబుతా వినండి. ఒకరోజు అట భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో ఉన్నారట. భర్త లేటుగా అంటే 11:30కి ఇంటికి వచ్చాడట. ఎన్ని గంటలకి? భార్యకి బాగా కడుపు రగిలిపోయిందట. లేటుగా వచ్చేవాడు, నన్ను ఎందుకు పెళ్ళి చేసుకుని రాగానే కడిగేయాలా, ఉతికేయాలా, సర్ఫ్ వేయాలా, ఆరేయాలా, పిండి వేయాలా అని అనగానే సో డోర్ బెల్లు కొట్టగానే భర్త ఏమో నవ్వుతా లోపలికి వచ్చాడట. భార్య అన్నం పెడతావా, నీళ్ళు దోడతావా, పక్కేస్తావా? అబ్బో ఈరోజు అమ్మగారు ఫైర్ మీద ఉన్నారు, ఫైర్స్ ద ఫైర్ సో అని చెప్పేసి ఈ నెల మెల్లకొండ బెడ్రూమ్లో వీరికి ఇంకా రగిలిపోతుంది. పిచ్చిదాన్ని ఏం మాట్లాడుతున్నా అనుకున్నావా? సైలెంట్ కూడా ఎందుకు చేసుకున్నావని బాగా కోపం వచ్చి రెచ్చగొట్టింది. మంచం మీద పడుకున్నవాడు కడుపు రగిలి పోయింది. ఊరుకుంటుంటే ఇది ఏంది ఇట్లా మాట్లాడుతుందని 4 మూలలు చూశాడు. దేనికోసం? మీ నాన్న అంతే కొట్టిండా? చీపురు కట్ట కోసం 4 మూలలు చూసిండట. ఏ మూల చూసిండు? కోపం కంట్రోల్ కాక కర్ర తీసుకొని బాది కాలు పెట్టి ఎగిరెగిరి కన్న తర్వాత ఒళ్ళు నొప్పులు కదా, పొద్దున్నే లేక అబ్బా అమ్మా అయ్యా లేగుతావా? లేతున్నానండి. కాఫీ పెడతావా? పెడతానండి. ఏమైంది? ఏం కాలేదండి. ప్రైజ్ ది లార్డ్. అయిపోయింది కదా. టీ పెట్టి ఆయన ఏమో పనికి పోయాడు. అనవసరంగా నోరు బారేసుకున్నానమ్మా, రాత్రి చీపురి కట్ట తిరిగేసాడు. అనవసరంగా నోరు బారేసుకున్నానమ్మా, రోకల బండ ఇరిగింది. దీన్ని ఏమంటారు? నోరు బారేసుకున్నందుకు నాకు తరగాల్సిన శిక్ష బాగానే ఏమంటారు? పశ్చాత్తాపడ్డం. అనవసరంగా నోరు బారేసుకున్నారు కదా. మీరందరూ సైలెంట్గా ఉన్న భర్తలు ఏం చేస్తారు? గుచ్చి 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 ఏమాడతారు చెప్పండి? తగువాడతారు. ఆయన కోపం వచ్చిందాక తన్నించుకున్నాక ఏమో సైలెంట్, ఆయన సైలెంట్. ఆయన లేచి జెండమ్మ తెచ్చానా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనలో దేవుడు సర్వశక్తిమంతుడని తెలుసు, దేవుడు మన తప్పులు క్షమిస్తాడని తెలుసు. కానీ తప్పు చేయగా నాకు శిక్ష వచ్చిందన్న మనస్తాపం మనలో లేదు. నిజంగా చెబుతున్నా, ఏ క్రైస్తవుడిలో కూడా లేడు. నాదో ప్రశ్న, ఏడాదికి ఒక్కసారైనా కనీసం ఏం చేయాలా? ఏంటమ్మా? చిన్నపిల్లల నోటి మీద వేలేయండి. మీరు వేస్తారా? నన్ను ఏమంటారా? నా వక్కేలే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఏడాదికి ఒక్కసారైనా ఏం చేయాలి? ఎంతమంది పోతున్నారు పాప సంకీర్తనకి? 1, 2, 3, 4. పాప సంకీర్తన ద్వారా ఇన్నర్ హీలింగ్ అనేది జరుగుతుంది. పాప సంకీర్తన ద్వారా నువ్వు దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకున్నప్పుడు నీ పాపాలకు క్షమాపణ అనేది దొరుకుతుంది. ముందు పాపం చేశానన్న మనస్తాపం నీకుంటే కదూ, పాపం చేశానన్న బాధ లేదు. ఏమంటారు? నువ్వు చేయలేదు తప్పు, నేను చేస్తే వచ్చిందా అంటారు. ప్రైజ్ ది లార్డ్. కానీ మనలో పాపం చేశానన్న పశ్చాత్తాపం ఉంటేనే దేవుడి దగ్గరకు వచ్చి క్షమించయ్యా అని అడుగుతాం. ఉదాహరణకి బైబిల్లోకి వెళ్దాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 19-20 వచనం చదువుకుందాం. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఆయన మీ పాపములను తుడిచివేయును. గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మొట్టమొదటి ఏం చేయాలట? ఏ పరివర్తన? హృదయ పరివర్తన చెంది. దానికన్నా కూడా అండి మనస్తాపం ఉండాలి. ఏంటిది అంటే బాధ. ఉదాహరణకి మీకు ఇంకా అర్థం కావాలంటే దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుని తీసుకోండి.
అనవసరంగా నా తండ్రిని వదిలిపెట్టి నేను వచ్చా. ఈ రోజున తినటానికి తిండి, పలకరించే తండ్రి, సహవాసం చేసే స్నేహితులు ఎవరు లేరు. అంటే పాపం చేస్తే నీ జీవితంలో అందరూ దూరం అవుతారు. కానీ దరిద్రం ఏంటంటే ఈ రోజున అందరూ మనకి దగ్గర అవుతారు. ఎవరికి దగ్గరగా ఉంటారు తెలుసా? చెడ్డోడికి అందరు దగ్గరగా ఉంటాడు, మంచోడికి అందరూ. యథార్థవాది లోకానికి ఎవరండి? గట్టి చెప్పండి. యథార్థవాది లోకానికి విరోధి. అమ్మా గుళ్ళో అరవకూడదంటే మాకు తెలుసు అయ్యా, నువ్వేం చెప్పేది. అమ్మా గుళ్ళో నిద్ర పోకూడదమ్మా, మాకు తెలుసు. ఏం చేయాలి? నీ సంగతి ముందు ఇదేనా మనస్తాపట్టం అంటే? అమ్మా సంఘ పెద్దలారా, దయచేసి గుడి లెక్కలో చెప్పండి. ఏంది ఆయన చెప్పేది? ఆయనకు మనం చెప్పేది ఏంది? డబ్బులు ఆయన ఇచ్చిందా? మళ్ళీ సాములవారి మీద తిరుగుబాటు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఏం చేస్తారు? ఈ డబ్బులు వడ్డీలకి ఎత్తారు. దేనికి ఎత్తారు? వడ్డీలకి ఎత్తారు. వడ్డీ వ్యాపారం పాపమయ్యా. దేవుడు సొమ్ము దొంగతనం చేయటం పాపమయ్యా అంటే నువ్వు చెప్పేది ఏంది? మాకు తెలుసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవుడి సొమ్ము దొంగతనం చేసిన జీవితంలో ఎప్పుడు బాగుపడండి. అననీయ సఫీరా దేవుడి సొమ్ము దొంగతనం చేస్తే అక్కడికక్కడే కుప్పకూలి చచ్చిపోయారు. దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వచ్చేటప్పుడు మీకు కావలసిన మాత్రమే తీసుకొని రండి, వెండి బంగారాలు ఏవి తీసుకొని కానీ ఇది తీసుకొస్తారు. దేవుడు చెప్పిన మాట ధిక్కరించినందుకు వారి మీదకి శాపం అనేది వచ్చింది. పాపం చేశామన్న బాధ మనలో లేదు, ఎన్నడూ లేదు, రాదు కూడా. డబ్బులు పోతే బాధ, ప్రేమించినోడు మోసం చేస్తే బాధ, టీవీ పాడైపోతే బాధ, ఫోన్ పగిలిపోతే బాధ, ఆస్తి పోతే బాధ, రోగం వస్తే బాధ. కానీ పాపం చేస్తే మనలో బాధ లేనే లేదు. మందు తాకపోతే బాధ, సీరియల్ చూడకపోతే కోడల కొడుకు బాగా సొత్తారుగా, నాకు తెలుసు. నాగిని సొత్తారుగా, చూడకపోతే బాధ. ఆదివారం ఒక ఆయన అంటున్నాడు, శ్రమల దినాల్లో సావులర్ మాంసం అని పెట్టాడు. మా భార్య ఇంట్లో మాంసము బాధ. కానీ మనలో బాధ లేదు. పాపం చేశామన్న బాధ మనకి లేదు. పాపం చేశామన్న బాధ లేకపోతే ఫోన్లో చాటింగ్ చేస్తూనే ఉంటారు కదా. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసయ్య వందనం, తండ్రి స్తోత్రం. ప్రార్థన చేయకుండా ఫోన్లో చాటింగ్ చేస్తామన్న బాధ కూడా మనకి ఉండదు. వచ్చింది అక్కడికి ప్రార్థనకి, చేసేది ఏంటి? ఫోన్లో హాయ్ హాయ్, హౌ ఆర్ యు, హూ ఆర్ యు, వేర్ ఆర్ యు, I am here. What are you doing? Chatting with you. Is it not sin that you are chatting with me in the church? No. I came for you to church. అర్థమైందా? కూర్చొని చాటింగ్ చేస్తా ఉంటారు కొంతమంది. ఇదే పని. ఇంటికాడైతే మాయ్ అన్నం వండే, కూర వండే అంటారు కదా. మమ్మీ ప్రేయర్కి వెళ్తున్నాం. అమ్మ మా తల్లి బంగారు తల్లి, మా బిడ్డ హృదయ పరివర్తన పో తల్లి. ఎడకొచ్చి నేను గుళ్ళోకి వెళ్ళినాక చాట్ చేస్తాను, అప్పటి వరకు మెసేజ్ రానిక మా అమ్మ నా పక్కనే ఉంది. లేదా పనికి మాట్లాడు మన మధ్యలో ఉన్నారా లేరా? ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేయకుండా చాటింగ్ చేసామన్న బాధ ఉందా? ఉందా లేదా? లేదు. కానీ ఒక్క బాధ ఉంటుంది. నువ్వు ప్రేమించినోడు నీతో కాకుండా వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తుంటే మోసపోయానయ్యా, ఇట్టాడు దాని పడి తెలిస్తే నా బతుకుని. నీ నాటకాలన్నీ ఇక్కడ కాదు. అర్థమైంది నేను చెప్పింది? పాపం చేశామన్న బాధ మనలో లేదు. పాపపు వ్యక్తిని కోల్పోయామన్న బాధ మాత్రం
ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఇప్పుడే చచ్చిపోతావు అంటే అందరం ఏడుతా, కానీ నువ్వు పాపం చేయక నీ ఆత్మ ఎప్పుడో చచ్చిపోయింది. ఏడ్చారా ఎప్పుడైనా? నా ప్రశ్న అర్థమైందా? నువ్వు పాపం చేసిన ప్రతిసారి చిన్న ఉదాహరణ చెబుతా. సో మనం అందరం రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్తాం. షుగర్ బీపీ టాబ్లెట్ వాడేవాళ్ళు ఉంటారు. మీ షుగర్ బీపీ టాబ్లెట్స్ తినే వాళ్ళకి ఆ వాసన అలవాటైంది. ముందు పడదు, ఏమైతే వాంతులు వస్తాయి. తర్వాత వాసన అలవాటైంది. ఆ వాసన అలవాటైన తర్వాత వేరే వాసన ముక్కులకి అర్థము కాదు. నిజంగా చెబుతున్నా. అదే విధంగా పాపం అలవాటై నీ ఆత్మ చచ్చిపోయింది. దేవుని వాక్యం నీకు అర్థము కాదు. నీ బ్రతుకు మారదు, మార్పు రాదు. ఎందుకంటే నీ ఆత్మ ఏమైపోయింది? చచ్చిపోయింది. నీ జీవంతో ఉన్నా, నీ దేహం బతికే ఉంది, కానీ నీ ఆత్మ చచ్చిపోయినప్పటికీ కూడా, పాపం వల్ల శాపం నీకు వచ్చినప్పటికి కూడా నీలో ఏం లేదు, పశ్చాత్తాపం లేదు, బాధ లేదు. ఫాదర్ గారండి నా మెల్లో తాడు దొంగతనం చేశానండి. కష్టపడి మా ఆయన జేబులో డబ్బులన్నీ దొంగతనం చేసి తాడు కొనుక్కున్నానండి. తాడు పోయిందని ఏడుపు. ఏం పోయిందని ఏడుపు? ఆత్మ పోయిందని ఏడుపు ఉందా? మనకు అవసరమే లేదు. ఫాదర్ గారండి నా దాంట్లో యూట్యూబ్ పని చేయట్లా, ఫేస్బుక్ పని చేయట్లా, ట్విట్టర్ పని చేయట్లా, ఒక్కసారి చూడండి. అమ్మా ఇది అవుట్ డేటెడ్ అమ్మా. ఏంటిది? ఫోన్లో ఉన్న సాఫ్ట్వేర్ కొత్త ఫోన్ ఒక్కడు కొని పెట్టవా? పనికి మండలు అన్ని వేసేయన్ని పనికి మాలిన వేసాను. అందుకే మీకు అసలుకి లేవుగా. ఎందుకన్నానంటే పాపము క్షమించే దేవుడు ఉన్నాడు, కానీ మనలో పశ్చాత్తాపం, పాపం చేశామన్న బాధ మనకి, పాపం చేశామన్న ఏడుపు మనకి రాదు. ఎందుకనగా దేవుడు నీలో లేదు, కుమారుని ఆత్మ నీలో లేదు. నువ్వు దేవునికి ప్రియమైన బిడ్డవి కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. ఏం పడాలి? అనవసరంగా నేను పాపం చేసి నా దేవుణ్ణి బాధ పెట్టాను, పాపం చేసి నా దేవుని హృదయాన్ని గాయపరిచాను, పాపం చేసి నా దేవుని ఏడిపించాను అన్నటువంటి పశ్చాత్తాపం మనలో ఉండాలి. ఆ పశ్చాత్తాపం ఉంటేనే క్షమించమని అడుగుతాం. లూకా శుభవార్త 15వ అధ్యాయము 8-18 వచనం చదువుకుందాం. లూకా శుభవార్త 15వ అధ్యాయము. నేను లేచి వినండి జాగ్రత్తగా. నా తండ్రి వద్దకు వెళ్ళి, బైబిల్ ఉన్నవాడు చూడాలి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును నీకును ద్రోహం చేసి తిని. ఏమన్నాడు? మొట్టమొదటి మాట ఏమన్నాడు తెలుసా? తండ్రితో ఏమన్నారు? అందులో పరలోకములో ఉన్న తండ్రికి, తర్వాత నీకును. అంటే మొదట తండ్రి దేవుడితో సఖ్యపడ్డాడు. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. ఓ తండ్రి వ్యభిచారం చేశాను, ఓ తండ్రి దొంగతనం చేశాను, ఓ తండ్రి ఫోన్లో పేకాట ఆడాను, ఓ తండ్రి క్రికెట్ బెట్టింగ్లు పెట్టాను, ఓ తండ్రి ఫోన్లో వీడియో కాళ్ళు చూశాను అని ఆ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడుతూ ఏడుతూ వచ్చి, అయ్యా పరలోకములో ఉన్న తండ్రికిని, తర్వాత ఇక్కడ 2 గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, ముందు దేవుడితో సఖ్యపడ్డాడు, తర్వాత తండ్రితో. ఈ 2 విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మనకు లాంటి వాళ్ళు పనికి మనం చాలా మంది ఉంటారు. నాకు దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతా, కానీ మాస్టారు మీ పేరేం పేరు? మాస్టారు సుబ్రహ్మణ్యం. నాకు సుబ్రహ్మణ్యం మాస్టర్కి పడదు. ప్రభువా ఇది నా తప్పు, ఇది నా గొప్ప, అందుచేత ఇంకెప్పుడు పాపము. ఫాదర్ గారు అంటారు, ఒకరికి ఒకరు సమాధానం చెప్పుకోండి. సమాధానం
అర్థమైందా? ఈయన కాడు కాదు, ముందు ఆయనతో సఖ్యపడాలి. మనలో చాలా మంది ఉన్నారు. యోహాను రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయము 20వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 20వ వచనం. కానీ ఎవరైనా అందరు తీయాలి, ఇది చూడాలి మనకే. అందరు చూడండి అమ్మా. ఇప్పుడు ఎవరో అడుగుతా, మీ మధ్యలో కొత్త తీశారమ్మా? వెరీ గుడ్. బెదర్లో తీశారా? లే, కొంతమంది రాలేదు పాప. చదవండి. కానీ ఎవడైనా తాను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. నమ్మకాకండి. ఈడకొచ్చి ప్రభు ఇది నా తప్పు, ఇది నా గొప్ప, నా అత్త అంటే పడదు, నా తోడుకోడలంటే పడదు, నా తల్లి అంటే పడదు, నా తండ్రి అంటే పడదు. వాళ్ళు చూస్తే మోహం ఎంత లావును పెడతారు. మళ్ళీ ఈడకొచ్చి ఇది నా తప్పు, ఇది పశ్చాత్తాపం కాదమ్మా. అర్థమైంది నేను చెప్పింది? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దేవుడికి సారీ చెబుతా, దేవుడా క్షమించమని అడుగుతా. కానీ నా భర్తతో మాత్రం మాట్లాడను, నా అత్తతో మాత్రం, నా కోడలతో మాత్రం మాట్లాడను, నా తోడు కోడలతో మాత్రం. ఎందుకంటే వాళ్ళందరితో నాకు వాళ్ళంటే ఒక ఆవిడ అంటది, ఎవరితో మాట్లాడమన్నా మాట్లాడతా కానీ ఏమా ఎవరితో మాట్లాడరట? అత్తతో మాత్రం. ఒక్కటి అడగండి ఫాదర్ గారు రండి. అమ్మా ఈ రోజున భర్త అంటాడు, అమ్మా ఈ రోజున మా అమ్మది పుట్టినరోజు, హ్యాపీ బర్త్డే అని మా అమ్మకి చెప్పొచ్చు కానీ నీకు కావాలితో నువ్వు చెప్పుకో. లేరా మన మధ్యలో అట్టండి. మళ్ళీ ఏడకొచ్చి ప్రభువానికి స్తోత్రం, యేసయ్యానికి వందనం, నువ్వు గొప్ప దేవుడివయ్యా, నువ్వు మంచి దేవుడివయ్యా అంటారు. ఆడకెళ్ళి పగలో ప్రతీకారాలు దేశాలు. అక్కడ వరకు ఎందుకండి? ఇక్కడ కసువు అటు పోతే అటు కసువు ఇటు వస్తే ఈ నా కుక్కలకి ఎంత చెప్పిన సిగ్గు. ఎవరమ్మా కుక్క? పక్కింటి కుక్కేనా? మళ్ళీ ఎడకొచ్చి యేసయ్యానికి స్తోత్రం నాయనా, వందనం ప్రభు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. దొంగ నాటకాలన్నీ ఆపండి. అర్థమైందా? స్వాముందేమో స్తోత్రం స్వామి, మీరు వచ్చి నాకు భలే ప్రార్థన చదువుతున్నారు, మీరు వచ్చి నాకు భలే వాక్యం చదువుతున్నారు, మీరు వచ్చిన భలే కోటాలు చదువుతున్నారు. ఈ సామెత రొట్టుకోనికి మనలోడు ఎప్పుడు వెనకాల ప్రథమ ఫలాలు అంటాడు, దశమ భాగాలు అంటాడు, కోటాలు అంటాడు, గుడి అంటాడు. ఈయన మంచోడు కాదు. నాటకాలు వేసే వాళ్ళందరూ ఏడా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ దేవుడి దగ్గరకు వచ్చి యేసయ్యా సారీ, ఎందుకంటే ఆయన కంటికి కనబడ్డ కదా, కంటికి కనబడే అత్త ఉంది కదా, కంటికి కనబడే భర్త ఉన్నాడు కదా, కంటికి కనబడే అన్నున్నాడు కదా, కంటికి కనబడే తమ్ముడు ఉన్నాడు కదా. ముందు వాళ్ళతో నువ్వేం చేయాలా? చదువు తర్వాత చదవండి బ్రదర్. తన కన్నులారా తాను చూచిన, పెన్నుందా? బైబిల్ ఉందా? అండర్లైన్ చేసుకోండి. తన కనులారా తాను చూసిన సోదరుని ప్రేమించకపోతే తాను చూడని దేవుని అతడు ప్రేమింపలేడు. ప్రైజ్ ది లార్డ్. కంటికి కనపడిన దేవుని ప్రేమిస్తుంది కానీ కంటికి కనపడే అత్తని ఏమో ప్రేమించదంట. ఇది నిజమైన ప్రేమ, దొంగ ప్రేమ? గట్టి చెప్పండి. మరి మీరేం చేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక రోజున అత్త కోడలు ఇద్దరు గుడికి వెళ్తున్నారు. గుడికి వచ్చినా ఇంతే వచ్చారు. చివరికి ఏందమ్మా మొహానికి బైబిల్ అడ్డం పెట్టుకున్నారంటే, ఫాదర్ గారు మా అత్త అంటే నాకు పడతాడు. ఇంకొక రోజు ఆడపడుచు ఈమె, ఏందమ్మా మీ ఆడపడుచును పెట్టు మొహం, మా ఆడపడుచు అన్న నాకు పడతాడు. ఇంకోసారి తోడుకోడలు, ఏందమ్మా అంటే తోడుకోడలు మంచిదనమ్మా, అత్తని ద్వేషిస్తాం, తోడుకోడల్ని ద్వేషిస్తాం, ఆడపడుచుని ద్వేషిస్తాం. ఇప్పుడు చూద్దాం. సో గుళ్ళోకి వచ్చింది.
సంతోషదేవ రహస్యాలు మొదటి గుర్తు. గాబ్రియేలు దేవదూత మరియమాతకు మంగళవార్త చెప్పడం గురించి. ఫాదర్ గారు మైక్ ఇవ్వండి, నేను చెబుతా. అత్తకేమో మొహం సాటేసింది, దేవుడి దగ్గరికి వచ్చి పరలోకమందున్న మా తండ్రి. ఆగమ్మాయడా, వెళ్తున్నాం, ఇప్పుడే మెల్లగా దారిలో పడుతున్నాము, ఆగండి. దేవుడిని తప్పు క్షమించేవాడు, ఆ దేవుడు కంటికి కనపడేవాడు. కంటికి కనపడని దేవుడి దగ్గరికి వెళ్ళి సారీ ప్రభువా, క్షమించు ప్రభువా, ఇది నా తప్పు దేవుడా అని చెప్పే బదులు కనపడే అత్త దగ్గరికి వెళ్ళి, కనపడే తోడుకోడల దగ్గరికి వెళ్ళి, కనపడే అన్న దగ్గరికి వెళ్ళి, కనపడే చెల్లెల దగ్గరికి వెళ్ళి తప్పైపోయింది క్షమించమ్మా అని అడిగారా? కష్టమండి. లోపల ఒక్కడు ఉంటాడు, ఎవడాడు? సాతాను గడపాడు, ఈగోయిజం. నేను ఎందుకు పలకరియాలా, వాళ్ళే నన్ను ముందు పలకరియొచ్చుగా. ఎప్పుడైతే నువ్వు ఈ మాట అనుకున్నావో నీలో ఎవడున్నాడు? ఈగోయిజం గాడు ఉన్నాడు. గర్వం పతనానికి మొట్టమొదటి మెట్టు. ఇంకొకళ్ళు అంటారట, ఉదాహరణ భర్త, ఏ మమ్మ వచ్చింది పలకరించావంటే, ఏ నేను ఎందుకు పలకరియాలా, ఆమె పలకరియొచ్చుగా. మా అక్క వచ్చింది పలకరించా, నేను పలకరియా. నీతో సంసారం చేయటానికి పెళ్లి చేసుకున్నానా, వాళ్ళని పలకరించాడుక. మళ్ళీ గుళ్ళోకి వచ్చి దేవుడు ప్రసాదించదాడు మరి మా ఉంది వెళ్ళి వారి పితా పుత్ర. అర్థమైందా? కంటికి కనపడే అత్తతోనూ సఖ్యపడవు, కంటికి కనపడే భర్తతో. మనలో చాలా మంది భర్తతో సంవత్సరాల తరబడి మాట్లాడకుండా ఉండేవాళ్ళు లేరా? ఉన్నారు. కనీసం భర్తకు అన్నం పెట్టకుండా, భర్తకు నీళ్లు తోడకుండా, భర్తకు పక్కైకుండా బ్రతికే ఆడపడుచులు మన మధ్యలో లేరా? ఏమంటది, భార్య కావలిస్తే వాడే వత్తలే, ఈడంటాడు మొగుడు కావలిస్తే. ఇవన్నీ దేంతో వచ్చే మాట? ఇగో. నా దేవుడిలో ఇగో లేనప్పుడు ఆయన నమ్మిన నీకు ఎందుకంత ఈగో? ఈగో ఎలాంటిదంటే చెవు దగ్గర జోరీగ లాంటిది. కంటిలోన నలుసు, కాలిలోన ముళ్ళు, చెవులోన ప్రశాంతంగా ఉండనీయం. కంటిలో నలుసు, చూపు శుద్ధిగా ఉండదు. చెవులో జోరీగా శుభ్రంగా వినేది. కాలిలో ముళ్ళు ప్రశాంతంగా నడవనియదు. ఈ మూడు పాపాలే. ఏంటండి ఈ మూడు పాపాలే? ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో ప్రశాంతత రావాలంటే కొంతమంది ఇంత ప్రార్థనకు వస్తారు కదా, ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి పలకరేయమంటే వద్దులే, ఆయన అంటే నాకు పడదు, తొందరగా రండి ఆటో ఎక్కండి, మళ్ళీ ఆయన వస్తే ఆయనకి స్తోత్రోత్సవం అని చెప్పాలి. మళ్ళీ కుటుంబ ప్రార్థన కావాలా, మీ ఇంట్లో పెళ్లి కావాలా, అన్నిటికీ కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే యోహాను గారు ఏమన్నారు, కంటికి కనపడిన దేవుణ్ణేమో సారీ దేవుడా, కంటికి కనపడిన దేవుణ్ణేమో నువ్వంటే నాకు ఇష్టమయ్యా, కంటికి కనపడే భర్తని, కంటికి కనపడే అర్థని, కంటికి కనపడే తోడుకోడల్ని ద్వేషించేవాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే తప్పిపోయిన కుమారుడు ఏమన్నాడు, అయ్యా పరలోకములో ఉన్న దేవునికిని, రెండవది నీకును. చాలా మంది కొడుకులు తండ్రులతో మాట్లాడరు, చాలా మంది కొడుకులు తల్లులతో మాట్లాడరు. కారణం ఎవరు? భార్యలు 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 కదా, అవునా కాదా? అవును. భార్య వల్ల సంసారానికి దూరంగా చూడండి. ఒకరోజు నువ్వు కూడా ఒక అర్థమైతే, ఒకరోజు నువ్వు కూడా ఒక అర్థమైతావు. ఆ రోజున నీ ఇంటికి వచ్చే కోడలు నిన్ను పట్టించుకోకపోతే ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో నీకును కొలవబడును. క్షమిస్తే క్షమించబడతావు, ప్రేమిస్తే ప్రేమించబడతావు, ఆదరిస్తే ఆదరించబడతావు, సహాయం చేస్తే సహాయము
ఒక చిన్న సాక్ష్యం చెబుతా, వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒకనొక ఊరిలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు. ఎంతమంది? ముగ్గురు. ఆ ముగ్గురు మధ్యలో ఒక్కడే తమ్ముడు. ఎవరండి? ఒక్కడే. ఆ ఇంటికి పోక పెళ్ళయి ఆ ఇంటికి మరదలు వెళ్ళింది. వినండి జాగ్రత్తగా. అయితే ఈ ముగ్గురు అక్కల మధ్యలో గారాబంగా పెరిగాడు తమ్ముడు. అయితే అక్కలు ఎంత చెబితే తమ్ముడు అంతే. అక్క చెప్పిన గీత దాటాడు. ఇప్పుడు ఆ ఇంటికి వచ్చిన అమ్మాయి ఉంటది, నేను నీకు భార్యని వాడు చెప్పిన మాట నేను వినను అని చెప్పేసి తగులయ్యాయి. కొన్ని రోజులకి అలిగి ఇంటికి వచ్చింది. మళ్ళీ పెద్దలు సర్ది చెప్పి ఆ సంసారానికి, కాపురానికి పంపించారు. నిద్రపడితే సార్ గడికి చెప్పకూడదా? వెరీ గుడ్. నేను నిద్రపోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే పెద్ద ఆడపడుచు, పెద్ద ఆడపడుచు కొన్ని రోజులకి జబ్బు చేసింది. ఆమెకు వచ్చిన జబ్బు హెచ్ఐవి. ఏంటి? హెచ్ఐవి. హెచ్ఐవికి మందు, వ్యాధి నిరోధక శక్తి పెరగటానికే ఉంటుంది కానీ పూర్తిగా వైరస్ తగ్గిపోవటానికి మందు అనేది లేదు. రోజు రోజుకి ఆమె క్షీణించిపోయింది. చివరికి ఆ ఇంట్లో ఉన్న తమ్ముడు భార్య హాస్పిటల్లో పడి ఉంటే చెల్లెళ్ళు ఎవరు సహాయం చేయలే. తమ్ముడు హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చేసాడు. ఆమెకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. అనాథగా హాస్పిటల్లో పడి ఉంది. దేవుని గుర్తెరిగినటువంటి ఆ అమ్మాయి తమ్ముడు భార్య హాస్పిటల్కి వెళ్ళి ఒకటైనా రెండైనా స్నానమైనా బట్టలు ఉతకటమైనా అన్నం పెట్టటమైనా చేసి ఇక రేపో మాపో చనిపోతాననగా ఆ మంచాన పడ్డ ఆవిడ చేతులు దండం పెట్టి, పెళ్ళైన కొత్తలో నేను చాలా ఇబ్బందులు పెట్టాను, నువ్వు మాత్రం పగ తీర్చుకోకుండా నా బట్టలు ఉతికావు, నా దేహాన్ని కడిగావు, ఒక దేవుడిలాగా వచ్చి నువ్వు నన్ను ఆదుకున్నావంటే ఆ స్త్రీ అదట, నేను నిన్ను క్షమించకపోతే నా దేవుడు నన్ను గట్టి చెప్పకూడదు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది ఒక సాక్ష్యం. రెండో సాక్ష్యం, ఇవి నాకు తెలిసినవి. రెండో సాక్ష్యం, పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత అత్తలు మంచోళ్ళ, పొడుగాడి జుట్టు ఉండాలా, అమ్మాయి ఎత్తుగా ఉండాలా, మొహం ఎర్రగా ఉండాలి, 10 లక్షలు, బుద్ధిమంతురాలు గుణవంతురాలై ఉండాలి. అలాంటి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పెళ్లి చక్కగా చేసింది తల్లి. పెళ్లి చేసిన తరువాత ఈ అత్త ఆమెకి టార్చర్ చూపించడం మొదలు పెట్టింది. భర్త కూడా తల్లి చెప్పిన మాట, తల్లి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. చివరికి భార్యకి బాధేసి, సరే ఈ తల్లి మధ్య భార్య మధ్య నలిగిపోవటం ఇష్టం లేక హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళ సంసారం వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు. ఈ అత్త 70 సంవత్సరాలు వచ్చింది, నడవటం లేదు, పని చేసుకోవటం లేదు. కొడుకు తీసుకొచ్చి తల్లిని ఇంటిలో వదిలిపెట్టాడు. పండు ముసలిదయ్యింది, నడవలేదు, బట్టలు ఉతుక్కోలేదు, తన దేహాన్ని తాను శుద్ధి చేసుకోలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే 10 సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల పాటు ఆ కోడలు వస్త్రాలు ఉతికింది, అన్నం పెట్టింది, ఏది కావలిస్తే మందులు ఇచ్చింది, అన్ని చూసింది. ఒకరోజు నా అత్త అడిగిందట, అమ్మా పెళ్లి చేసినప్పుడు కొత్తలో నేను ఇంత బాధ పెట్టా కదా, నువ్వెందుకమ్మా ఇంత ప్రేమ చూపిస్తున్నావని కోడల్ని ఎవరు అడిగారట? అత్తలారా వినండి, ఇప్పుడున్న ఒంట్లో బలం రేపు ఉండదు. రోజు రోజుకి నీ ఆరోగ్యం క్షీణిస్తూ ఉండొచ్చు.
రోజులు వెనకబడుతూ ఉండొచ్చు. నడవలేని రోజులు వస్తాయి. నీ పని నువ్వు చేసుకోలేని రోజులు వస్తాయి. నీ వస్త్రాలు నువ్వు ఉతుక్కోలేని రోజులు వస్తాయి. పెళ్ళైన కొత్తలో ఉన్న పౌరుషం ఈ రోజు నీలో లేదు. గుర్తుపెట్టుకో, ఎప్పుడు రోజులు ఒకేలాగా ఉండవు. పరిస్థితులు ఎప్పుడు ఒకలాగే ఉండవు. మంచి చేయి, మంచి పనులు చేయి, పరలోకముల సంపాదన కూడబెట్టుకో. చివరికి ఆమెను అడిగింది, ఎందుకమ్మా ఇంత పడుతున్నావంటే, కంటికి కనపడని దేవుణ్ణేమో నన్ను క్షమించు అన్నాను. ఈ రోజున కంటికి కనపడే అత్తని నేను పట్టించుకోకపోతే రేపటి రోజున దేవుడు నన్ను పట్టించుకోడు అన్నాడు. గట్టి చప్పుడు కూడా దేవస్తుంది. అప్పుడు ఆవిడన్నట్ట, దేవుడిలాగా వచ్చావు, దేవుడిలాగా నన్ను చూసుకున్నావమ్మా, ఏమిచ్చినా నీ రుణము నేను. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తప్పిపోయిన కుమారుడు తండ్రితో సఖ్యపడ్డాడు, పరలోకములో ఉన్న దేవుడితో సఖ్యపడ్డాడు. ఈ రోజున పాప సంకీర్తనలో దేవుడితో సఖ్యపడితే సరిపోదు. ఎవరితో సఖ్యపడాలా? గట్టి చెప్పండి, చెప్పండి. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందురుగాక అనగానే ఆకాశానికి, భూమికి, గోడకి, ఇటు గోడకి లేరా అట్టండి. అమ్మ చెయ్యిచ్చి సమాధానం. ఆత్మస్వరూపుడా నాటకాలు వేయగాకండి. నాటకాలు వేసే వాళ్ళందరూ ఆడున్నారు చెప్పండి. ఇక్కడే ఉన్నారు. ఒకరితో ఎందుకు? నీ కంటిలోని దూలమని గమనింపక, నీ కంటిలోని దూలమని గమనింపక, ఎదుటోడు కంటిలో, నీ కంట్లో ఏముంది? దూలం పెద్దది. ఎదుటోడు కంట్లో ఏముంది? అది గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు ఏమని తెలుసా? మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. మత్తయి శుభవార్త 5:17. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చి తినని తలంపవలదు. నేను వచ్చినది 22 నుండి చదవండి. 22 నుండి. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును, తన సోదరుని అవమానపరిచేవాడు న్యాయసభ ముందుకు వచ్చును. ఏం చేస్తారట? ఆగండి. ఏం చేయవాడు? అవమానపరచు. ఆగండి. ఇక్కడ అత్త, ఇక్కడ నువ్వు, ఇక్కడ కుక్క. ఏమని తిడతారు చెప్పండి? ఈయన చేయండి. ఈయన కుక్కకి ఏమనేది? కుక్కని తిడుతుందా? ఈయన ఆ కుక్కకి ఎంత చెప్పినా సిగ్గులేదు. అత్తను డైరెక్ట్గా తిట్టలేక కోడలను డైరెక్ట్గా, మరి అత్తని తిట్టి భర్తను అంటారు. అందరు నాశనం అవుతున్నారు. నువ్వు నా యదాన పడి నన్ను పీల్చుకొని పిప్పి నిన్ను కట్టుకున్నాక ఏ రోజు నాకు సుఖం? మళ్ళీ సాయంత్రాన్ని ఫోన్ చేయకపోతే ఆడమ్మయ్యా లేరా? అన్ని తిట్టుడు తిట్టి ప్రభు అన్నారు, సోదరిపై కోపపడువాడు దేవుడి తీర్పుకి, దేవుని సోదరుని వ్యర్థుడా అనువాడు దేవుడి తీర్పుకి తొందరపడి మాట అనగాక. చదవండి. తన సోదరుని అవివేకి అని పిలిచిన వాడు నరకాగ్నికి లోనగును. కనుక ఇప్పుడు చూడండి, కనుక బలిపీఠము సన్నిధికి, ఎక్కడికి వచ్చినప్పుడు బలిపీఠము సన్నిధికి వినండి జాగ్రత్తగా. ఆదివారం పూజలో పాల్గొనే వాళ్ళందరూ చేతుల పైకి లేపండి. లేపండి. నేనేం అనలే, వెళ్ళిపోతాను కుసేపటికి. థామస్ ఫాదర్ గారు కూడా లేదు వెనకాల. ఆదివారం ఇట్ట కాదమ్మా, ఇదంతా టాటా బాయ్ బాయ్ అని లేపండి. నిండుగా మీ మొహాలు చూస్తా. ఆదివారం గుడికి వచ్చాడు, చేతులు తెంచండి. అమ్మా మీ అందరికీ సలహా, ఆదివారం గుడికి వచ్చినప్పుడు ఎక్కడ చేరతారు? పీఠం చుట్టూరా చేరతారు. ఆ పీఠం దగ్గరకు రాబోయే ముందట తిట్టిన అత్తతో సఖ్యపడరా,
తిట్టిన భర్తతో సఖ్యపడి రా, తిట్టిన తోడుకోళ్ళతో సఖ్యపడి రా. ఆడు తిట్టి ఏడకొచ్చి ఏడవగాక. అర్థమైందా? ఆడు తిట్టి ఏడకొచ్చి ఏడవద్దు. తిట్టిన నువ్వు సారీ అండి, ఏమండి సారీ అండి అత్తయ్య ఏదో తొందరపాట్లో నోరు జారా, ఏమనుకో. ఈ అత్తలను తక్కువ పో, తిట్టినప్పుడు నీకు తెలియదా? ఇప్పుడు వచ్చి సారీ చెబితే వాళ్ళు క్షమిస్తారా లేదా మనకు అవసరం. క్షమించమని అడగటం మన. క్షమించకపోతే దేవుడు వాడిని క్షమించడు. ప్రైజ్ ది లార్డ్. తోడుకోడలు అబ్బా సారీ అబ్బా ఏదో తొందరపడ్డా మాట అన్నప్పుడు కాదు, మాట ఆ పడ్డవాడికి ఆ సురికేంట నువ్వు ధనించుకో. ఇవన్నీ రెచ్చగొట్టే మాటలే కానీ క్షమించే మాటలైతే ప్రైజ్ ది లార్డ్. అవును కదా, అవును కదా. ఈ రోజున సఖ్యత లేదు, దేవుడితో సఖ్యపడేవాళ్ళు లేరు, అత్తతో మామతో తోబుట్టులతో సఖ్యపడేవాళ్ళు ఎవరు? చదవండి. కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుకను తెచ్చి. ఒక్క నిమిషం ఆగండి. బలిపీఠం దగ్గరికి ఎందుకు వస్తాం? బలిపీఠం దగ్గరికి ఎందుకు వస్తాం మనం? కాదమ్మా, అమ్మా అర్పణ తీసుకొస్తారు. ఓకే, బలిపీఠం దగ్గరికి ఎందుకు వస్తారంటే ప్రతి ప్రధాన యాజకుడు తన పాపాల కొరకే కాక ప్రజల పాప పరిహారార్థం దివ్య బలి పూజ సమర్పించడానికి ఇక్కడికి, అంటే మన పాపాల పరిహారం కోసం ఇక్కడికి వస్తాం. అయితే మన పాపాలు క్షమించబడాలంటే, పాపాలకి పరిహారం జరగాలంటే కోపపడిన వాడితో, వ్యర్థుడా అన్నవాడితో, నోరు బారేసుకున్న వాడితో సఖ్యపడి ఇక్కడికి రావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా అండి? ఇప్పుడు చదవండి అండి. కనుక బలిపీఠము సన్నిధికి నీ కానుకలు తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకలు పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి. ఏం చేయాలట? ఎవరితో సఖ్యపడాలా? ఫాదర్ గారండి ఈ రోజున ఎవరిని చూసి నేను మొహం మార్చుకోనండి అన్నవాడు చప్పుడు కొట్టండి అమ్మా. ఎందుకు మొహం మార్చుకోరు? ఎందుకంటే మనకి క్షమించటం ఇష్టం, సఖ్యపడటం ఇష్టం లేదు. నీ సోదరుని మీద మనస్పర్ధ ఉన్నట్టు నీకు స్ఫురించినచో మొదట వెళ్ళి వాళ్ళతో సఖ్యపడాలి. సఖ్యపడటం అంటే క్షమించమని అడగటం, సఖ్యపడటం అంటే సారీ చెప్పటం, సఖ్యపడటం అంటే తప్పైపోయిందని ఒప్పుకోవటం, సఖ్యపడటం అంటే మన మధ్య దూరం లేదు, ఇద్దరం కలిసి సంతోషంగా ఉందామని చెప్పటం. ఇది సఖ్యపడటం అంటే. తిరిగి వచ్చి నీ కానుకలని చెల్లింపు. ఉదాహరణకి నేను క్షమించను, వాడి దగ్గరికి వెళ్ళి సారీ అడగాల్సిన అవసరం నాకు లేదు అని మీరు అనుకున్నారనుకో, మన బతికే అంటారు. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. మత్తయి శుభవార్త, మార్కు కాదు, మత్తయి 6:14-15. మత్తయి 6:14-15. ఒక్కరు పరులు చేసిన దోషములను, వినండి జాగ్రత్త, పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. అర్థమైందా? అమ్మ నీ పేరేం పేరమ్మా? పర్వాలేదు చెప్పమ్మా. లక్ష్మీనా? లక్ష్మి ఉంది. లక్ష్మికి నాకు తగువయింది. నేను ఫాదర్ గారిని, ఆమెమో లక్ష్మి. మా ఇద్దరి మధ్య ఏమైంది? తగువయింది. లక్ష్మితో తగు పెట్టుకుని ఇక్కడికొచ్చి పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ప్రభువు మీతో ఉండనుగాక. దేవుడు నా దివ్య బలి పూజ అంగీకరించడు. నాతో తగు పెట్టుకున్న లక్ష్మి వచ్చి ప్రభు తప్పు అయిపోయింది క్షమించయ్యా, దేవుడు అంగీకరించడు. మొదట నేను లక్ష్మితో ఏం చేయాలా? సఖ్యపడాలి. ఆ తర్వాత నేను వచ్చి దివ్య బలి పూజ, నాతో సఖ్యపడి లక్ష్మి వచ్చి కూడా దివ్య బలి పూజలో, అప్పుడు దేవుడు మన తప్పుని, ఫాదర్ గారు నువ్వు చేసిన నష్టం అంతా ఇంత కాదు, నేను నిన్ను బ్రతుకుల జన్మలో ఎప్పుడు
క్షమించను అని అందనుకో, క్షమించమని అడగటం నా బాధ్యత, క్షమించకపోవటం ఎవరి బాధ్యత? ఇప్పుడు దేవుడు శిక్ష నాకు ఇస్తాడా, ఆమెకి ఇస్తాడా? భర్త క్షమించమని అడిగినప్పుడు క్షమించండి, తోడలు అత్త క్షమించమన్నప్పుడు క్షమించండి. నువ్వు చేసిన తప్పిదాలు నువ్వు క్షమిస్తేనే పరలోకమందున్న దేవుడు నీ తప్పులు క్షమిస్తాడు. నువ్వు క్షమించకపోతే ఆయన, గుర్తుపెట్టుకో, క్షమించడం లేదంటే కోపం ఉంది, క్షమించడం లేదంటే ద్వేషం ఉంది, క్షమించడం లేదంటే పగ ఉంది, క్షమించడం లేదంటే ప్రతీకారాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు పగ తీర్చుకునే దేవుడు కాదు. పగ తీర్చుకోవటం ఎవరి పని? దేవుడి పని. మన పని ప్రేమించటమే, మన పని క్షమించటమే. ఆ తర్వాత చదవండి. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. కంటిన్యూ చేయండి. 17 వచనం చాలమ్మా. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి దేవునితో సఖ్యపడే ముందు, దేవుణ్ణి క్షమించమని అడిగే ముందు నీ చుట్టూరు ఉన్న తోటి సహోదరిని క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్. చివరిగా 3 ఉదాహరణ చెబుతా. ఎన్ని? 3. మొదటి ఉదాహరణ, అన్నదమ్ములిద్దరు సఖ్యపడ్డారు. ఎవరాళ్ళు? యాకోబు, ఏసావు. సఖ్యపడ్డారా లేదా? అన్నా, నిన్ను మోసం చేశాను అన్నా, నన్ను క్షమించంటే అన్నేమన్నా, అరే పిచ్చడా తప్పైంది వదిలేరా అని అన్నే తమ్ముడిని గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు. క్షమించమని అడిగితే అన్నదమ్ముళ్ళ మధ్య దూరం తొలగిపోతుంది, సఖ్యత అనేది వస్తుంది. ఇంకొంచెం ముందుకెడదాం. అన్నలందరూ యోసేపుని అమ్మేశారు, తండ్రిని దూరం చేశారు. తమ్ముడు ఏం చేశారు తెలుసా? నా అన్నల్ని క్షమించి ఓ ముద్దన్నం పెట్టి ఉండటానికి స్థలం ఇచ్చి తండ్రిని కూడా దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు. చూడండి, తమ్ముడు అన్నల్ని క్షమించారు, ఆ కుటుంబం వర్ధిల్లబడింది. గట్టి చెప్పులకు దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మూడవది దేవుని బిడ్డలారా, మూడవది తప్పిపోయిన కుమారుడు. అన్న ఎవరు? అన్న ఏమన్నాడు? ఆస్తి మొత్తం నాశనం చేసుకొచ్చి నన్ను ఇంట్లోకి రానిచ్చావన్నాడు. అన్నాడా లేదా? అప్పుడు తండ్రి ఏమంటే తెలుసా? కొడుక ఉన్నదంతా. అప్పుడు మీరైతే అరే వాని ఇంట్లోకి రానిక ఏ మొహం పెట్టుకుని వచ్చురా నువ్వు? ఇంకో డైలాగ్ వాడతారు, సిగ్గు శరం సీమి ఉన్నవాడు ఈ గడప, మళ్ళీ ఎడకొచ్చి ప్రార్థన. క్షమించలేని తల్లివేనా? క్షమించలేని తమ్ముడువేనా? క్షమించలేని అన్నవేనా? మళ్ళీ దేవుని బిడ్డమని చెప్పుకుంటున్నావా? అన్న ఏమన్నాడు? నేను ఇంట్లోకి రాను, తప్పు చేసిన నేను ఇంట్లోకి రానిచ్చావంటే తండ్రి ఏమన్నాడు? అరే వాడు తెలుసో తెలియక తప్పు చేశాడు, రారా, నీ తమ్ముడురా, రాగద్వేషాలు వద్దురా, పగలు ప్రతీకారాలు వద్దురా, సంతోషంగా బతకండని అన్నదమ్ముల మధ్య నిప్పు చల్లార్చాడు. ఎవరో? తండ్రి. అన్నదమ్ముల మధ్య నిప్పు పెట్టింది ఎవరు? ఆవిడ. ఈసాకు భార్య పేరు ఏం పేరు? ఈసాకు భార్య పేరు రెబ్బక్క. ఏ అక్క? రెబ్బక్క. అన్నదమ్ముల మధ్య ఏం పెట్టింది? ఒరే మీ నాన్న ఆయనకున్న అధికారం అంతా మీ అన్నకిస్తున్నాడు రా, నువ్వేమో లోపలేమో యాకోబురా, బయటకేమో యోసేపురా, లోపలేమో తోడేళ్ళరా, బయటకేమో గొర్రె పిల్లలరా. లోపలెవరట? తోడేళ్ళు. అంటే నిప్పులు పెట్టేవాళ్ళు, తగులాడేవాళ్ళు, సంసారాలు చీల్చేవాళ్ళు, అన్నదమ్ముల మధ్య తగులు పెట్టేవాళ్ళు. వీళ్ళు ఎవరు? లోపల తోడేళ్ళు, బయటికేమో గొర్రె పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బాగుండాలి, నువ్వు ఎదగా. మరి వాడు ఎదగకూడదు. బయటికెవరు? లోపలికెవరు? తోడేళ్ళు. లోపలేమో సున్నం కొట్టిన సమాధి, లోపలేమో పనికి మాలిన వేషాలు, బయటికేమో తెల్లని వస్త్రాలు ధరించి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాటకాలు వేసేవాళ్ళు లేరేడా? మళ్ళీ మనం ఎవరిమి? గట్టి చెప్పండి. ఏ క్రైస్తవులు
మా తాత ఈ గుడికి మట్టి తీశాడు, నేను రాయేసా, నా కొడుకు స్లాబ్ వేశాడు, ఆడు గోపురం కట్టడానికి మాత్రం తప్పితే మరి దేనికి? ఆ ఇంట్లో రక్షణ, ఆ ఇంట్లో దేవుడు, ఆ ఇంట్లో క్షమాపణ లేదు. అవన్నీ లేనప్పుడు ఎందుకండి క్రైస్తవత్వం? ఎందుకండి క్రీస్తు వస్త్రం కప్పుకోవటం? ఎందుకండి మనం దేవుని బిడ్డలమని చెప్పుకోవటం? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమన్నారు తెలుసా? పరులు చేసిన తప్పులు నువ్వు క్షమిస్తేనే దేవుడు నిన్ను, పరులు చేసిన తప్పిదాలు నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేను మీకు చెప్పిన 4 మాటలు చెబుతా. ఒకటి, అతడు నిజమైన దేవుడు. రెండవది, అతడు మాత్రమే మన పాపాలని క్షమించగలడు. మూడవది, తప్పు చేసిన మనలో పశ్చాత్తాపం ఉండాలి. నాలుగవది, దేవునితో సఖ్య పడాలి. ఐదవది, దేవునితో సఖ్య పడే ముందు తోటి సోదరి సోదరులతో సఖ్య పడకుండా నువ్వు సఖ్య పడ్డాను చెబితే నీకు పాప క్షమాపణ ఉండిద్దా? ఉండదా? ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఫాదర్ గారు ఇంకా అయిపోలేదా అన్నవాడు చప్పట కొట్టండి. ఇప్పుడు మీకు డౌట్ రావాలి. ఫాదర్ గారండి ఇటు దేవుడితో ఇటు సోదరి సోదరులతో సఖ్యపడుట వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. బైబిల్లోకి రండి. ఇది ఒక్కడ చెప్పుకొని ముగిద్దాం. లూకా శుభవార్త 15వ అధ్యాయము తీసారా? 20వ వచనం నుండి నిదానంగా చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలమ్మా. వాడు లేచి ఓ పాట పాడుకుందామా? ఏ పాట పాడుకుందాం? నా బ్రతుకు ఇంతే నాన్ని. వచ్చారాదా? వచ్చా? సరే, ఏం లేదు. నా బ్రతుకు ఇంతేనని చింతపడుతుంటేనమ్మా. చెప్పండి. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటేనేమ్మా. నేను పాడిన తర్వాత మీరు పాడండి. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటేనమ్మా. మిమ్మల్ని రిపీట్ చేయమన్నా కానీ నాతో పాడమని లేదు. సరేనా? గట్టిగా మీరు చప్పట్లు కొట్టండి అమ్మా. అర్థమైందా? ఒక ఆవిడైతే చింతపడుచుంటినమ్మా. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా. ఆ తర్వాత పాడనా? నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మా. నా తర్వాత పాడమన్నా. మా వాడు ఇంత పాడుచుంటినమ్మా. గట్టిగా ఎన్నకోళ్ళు చప్పట్లు కొట్టండయ్యా. చింతపడుచుంటినయ్యా. అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చేనమ్మా. అంతలోనే యేసు ప్రభు మా ఇంటికొచ్చాడమ్మా. అంతలోనే యేసు ప్రభు మా ఇంటికొచ్చాడమ్మా. అంతలోనే యేసు ప్రభు మా ఊరుకొచ్చాడమ్మా. అంతలోనే మా ఇంటికొచ్చాడమ్మా. మా ఊరు వచ్చాడమ్మా. పాపినైనా నన్ను చూచి పలకరించినాడమ్మా. పాపినైనా నన్ను చూచి పలకరించినాడమ్మా. అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడయ్యా. అంతలోనే యేసు ప్రభు మా ఇంటికొచ్చాడమ్మా.
కుష్ఠరోగినైనా నన్ను ముట్టి స్వస్థపరిచాడమ్మా. కుష్ఠరోగినైనా నన్ను ముట్టి స్వస్థపరిచాడమ్మా. కుష్ఠరోగినైనా నన్ను ముట్టి స్వస్థపరిచాడయ్యా. కుష్ఠరోగినైనా నన్ను ముట్టి స్వస్థపరిచాడయ్యా. కుష్ఠరోగినైనా నన్ను ముట్టి స్వస్థపరిచాడమ్మా. కుష్ఠరోగినైనా నన్ను ముట్టి స్వస్థపరిచాడమ్మా. కుష్ఠరోగినైనా నన్ను ముట్టి స్వస్థపరిచాడయ్యా. కుష్ఠరోగినైనా నన్ను ముట్టి స్వస్థపరిచాడయ్యా. అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మా. అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మా. అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడయ్యా. అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడయ్యా. అంతలోనే యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడయ్యా. అంతలోనే యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడయ్యా. మా ఊరు వచ్చాడయ్యా. 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 మా ఇంటికి వచ్చాడయ్యా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అటు దేవునితో ఇటు నరుడితో సఖ్యపడటం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఒకసారి చదువుకొని మనం ముగిద్దాం బిడ్డలారా. లూకా శుభవార్త 15వ అధ్యాయము 20వ వచనం. వాడు లేచి తన తండ్రి యొద్దకు బయలుదేరాడు. గాని వాడింకను దూరముగా ఉండగానే తండ్రి అతన్ని చూచి మనసు కరిగి పరిగెత్తుకొని వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని గట్టి చెప్పలు కూడా దేవుడు స్థితిదా ఏం చేశాడట? మొట్టమొదట మనసు ఏమైందట? క్షమించమని అడిగితే మనసు కరుగుతాడట. మన దేవుడు కరుణ కలిగిన వాడు, సులభంగా కోప్పడేవాడు, జాలి కలిగిన వాడు, క్షమాకరుడు. ఏం కరిగిందట? ఐసు కరిగినట్టు కరిగిపోయిందట. మనస్సు కరిగిందట. దేవుడు క్షమిస్తాడో లేదో, దేవుడు మన్నిస్తాడో లేదో, దేవుడి దగ్గర క్షమాపణ ఉందో లేదో అన్న ఆలోచన నీ మదిలో నుండి తీసే. క్షమ కలిగిన వాడు పాపుల కోసం వచ్చాడే కానీ నీతిమంతుల కోసము రాలేదు. పాపులతో సహవాసం చేశాడు, పాపుల మనసును మార్చాడు. నువ్వు వ్యభిచారివైనా, నువ్వు దొంగవైనా, నువ్వు కఠినాత్ముడివైనా, నువ్వు కోపిష్టివైనా, నువ్వు గర్విష్టివైనా, నువ్వు ధన వ్యామోహితుడివైనా, నువ్వు ఎవరివైనా నువ్వు క్షమించమని అడిగితే మనస్సు కరుగుతాడు. తర్వాత ఏం చేశాడు? 2 అడుగులు ముందుకి. ఎవరు ముందుకేశారు? తర్వాత మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి. ఎట్లా వెళ్ళాడట? పరిగెత్తుకుని వెళ్ళాడు. కొడుకేమో నడిచి వస్తున్నాడు, తండ్రి ఏమో నువ్వు క్షమించమని అడిగితే పరిగెత్తుకుంటా వస్తాడు, గట్టిగా కౌగులించుకుంటా ముద్దు పెట్టుకుంటాడు. ఎవడండి? ఎవరు? ఆయన. అంత ప్రేమ కలిగినాడు అండి. నువ్వు నడిస్తే, నువ్వు ఒక్క అడుగేస్తే ఆయన 100 అడుగులు వేస్తాడు. నువ్వు ఒక్క అడుగేస్తే ఆయన 101 అడుగు వేస్తాడు. నువ్వు క్షమించమని అడిగితే మనస్సు కరుగుతుంది. నువ్వు ఆయన దగ్గరికి వస్తుంటే ఆయన పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తాడు. నువ్వు క్షమించమని అడిగితే ఆయన గట్టిగా కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటాడు. అంత ఆశీర్వాదం ఉంది నువ్వు దేవుడితో సంఖ్య పట్టం వల్ల. మరి ఈ రోజున అంత లోతైన అర్థం ఉంది, అంత శాంతి ఉంది, అంత సంతోషం ఉంది. ఇంకొక విషయం తెలుసా? అక్కడేమో కొడుకు, ఇక్కడేమో తండ్రి. వీళ్ళిద్దరు గట్టిగా కౌగులించుకున్నారు. తండ్రికి కొడుకు మధ్య ఉన్న దూరం ఏమైపోయింది? ఏమైంది చెప్పండి? ఏమైపోయింది? క్షమిస్తే దూరం తరిగిపోతుంది. క్షమించమని అడిగితే దూరం. ఈరోజు నా భర్తకు దూరం అయ్యావు, క్షమించమని అడగలేకపోతున్నావు. భార్యకు దూరం అయ్యావు, క్షమించమని అడగలేకపోతున్నావు. చెల్లికి దూరం అయ్యావు, క్షమిస్తే దూరం ఏమవుతుందట? దగ్గర అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అక్కడ యాకోబు ఏసావు కౌగులించుకున్నాడు, అక్కడ యోసేపును యాకోబు కౌగులించుకున్నారు. ఇక్కడ తండ్రి అను కొడుకు కౌగులించుకుంటారు. క్షమిస్తే మీ మధ్య ఉన్న దూరం అనేది తొలగిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత చదవమ్మా. కుమారుడు తండ్రితో, తండ్రి నేను పరలోకమునకును నీకును ద్రోహం చేసి తిని, ఇక నేను నీ కుమారుడను అనిపించుకొనదగను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు ఆశీర్వాదాలన్నీ వరుసగొస్తాయి. సేవకులతో త్వరగా వీనికి మేలిమి వస్త్రములు కట్టబెట్టు. గట్టి చప్పలు కొట్టండి.
ఏ వస్త్రం అండి? ఏ వస్త్రము? మేలిమి వస్త్రం అంటే ఏంటో తెలుసా? రక్షణ వస్త్రము. మేలిమి వస్త్రం అంటే ఏంటో తెలుసా? అమరత్వం అనే వస్త్రము. మేలిమి వస్త్రం అంటే ఏంటో తెలుసా? నశింపని వస్త్రము. మేలిమి వస్త్రం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు అనే రక్షణ వస్త్రం. క్షమించమని అడిగితే దేవుడు నీకు మొట్టమొదట కప్పే వస్త్రం రక్షణ వస్త్రం. క్షమించమని అడిగితే నీకు దేవునికి మధ్య ఉన్న దూరము పలిగిపోతుంది. ఆ వస్త్రం అయిపోయిన తర్వాత వేలికి ఉంగరమును. ఏంటంట? వేలికి ఉంగరమును. ఉంగరం దేనికి గుర్తు? ఉంగరం దేనికి గుర్తు? రెండు. ఒకటి వారసత్వానికి, రెండవది గౌరవానికి. ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? కొడుక, తప్పు చేసినప్పుడు నా దగ్గర ఆ గౌరవాన్ని కోల్పోయావు, ఆ వారసత్వాన్ని కోల్పోయావు. ఈ రోజున క్షమించమని అడిగావు, ఆ వారసత్వం నీకు వచ్చింది. అందుకే కుమారుడా అన్నాడు. క్షమించమని అడిగావు, కోల్పోయిన గౌరవాన్ని మరలా నీ స్థానం నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్షమించమని అడుగుతామన్న బడగట్టి చప్పలు కొడదామా? తర్వాత చదవండి. కాళ్ళకు చెప్పులను తొడుగుడు. తర్వాత ఏంటంట? కాళ్ళకి చెప్పులు. ఆ తర్వాత క్రొవ్విన కోడె. కాళ్ళకి చెప్పులు అంటే ఏంటో తెలుసా? సంసిద్ధత అనే పాద రక్షలు. సంసిద్ధత అనే, నేను సిద్ధంగా ఉన్నా. ఎక్కడికి? దేవుడితో సఖ్యపడిన నేను, లోకముతో సఖ్యపడిన నేను దేవుడితో నా ప్రయాణం సాగిస్తూ పరలోకానికి చేరటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అనే దానికి గుర్తుగా కొడుకు అన్నాడు, తండ్రి అన్నాడు కొడుక్కి కాళ్ళకి చెప్పులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సంసిద్ధత అనే కాళ్ళకి చెప్పులు. అంటే ఊళ్ళోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏం వేసుకుంటావు? పిల్లలు అంటారు, ఆడికి మమ్మీ కొత్త బట్టలు వేసుకున్నప్పుడు డౌట్ రాదు, కానీ ఏం వేసుకుంటే డౌట్ వచ్చింది? నువ్వు ఆడుకోబోతున్నావులే, నాకు తెలుసులే. అవునా కాదా? సంసిద్ధత. తర్వాత చదవండి. క్రొవ్విన కోడెదూడను. కొవ్విన కోడెదూడను వధించండి. మనము విందారగించి వేడుకలు చేసుకుందాము. గట్టి చప్పుడు కూడా దేవుడు స్తుతిద్దాం. విందు అనేది ఇక్కడ ఉండదు. ఎక్కడ ఉంటది? ఏ విందది? ప్రైజ్ ది లార్డ్. దివ్య బలి పూజలో పాల్గొనే వాళ్ళందరూ విందు తింటున్నారా? దాన్ని ఏమంటారు తెలుసా? ప్రీ టేస్ట్ ఆఫ్ హెవెన్లీ మీల్ అంటారు. పరలోక భోజనాన్ని దేవుడు ముందుగానే మనకి ఇక్కడ దివ్య బలి పూజలో ఇస్తున్నాడు. పరలోకములోకి వెళ్ళిన తర్వాత మనం తినే దివ్యాహారాన్ని, పరలోక పెళ్లి కుమారుడు విందుని దేవుడు ముందుగానే మనకి ఇచ్చాడు. అదే ఆయన శరీరం, అదే ఆయన రక్తం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్థమైన చెప్పలు కొడతామా? అంటే క్షమించమని అడిగితే ఆయన పవిత్ర పరలోక విందులో పాలి భాగస్థుడు నువ్వు అవుతావు. క్షమించమని అడిగితే వధింపబడిన గొర్రె పిల్ల రక్తములో నువ్వు కడగబడతావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి క్షమించమని అడిగితే ఆశీర్వాదాలు ఎన్ని? ఒకటి, తండ్రికి కొడుకు మధ్య దూరం తొలగిపోయింది. రెండవది, మంచి వస్త్రాలు, రక్షణ అనే వస్త్రాలు ఇచ్చాయి. మూడవది, వేలికి వంగరం, గౌరవాన్ని, వారసత్వాన్ని ఇచ్చాడు. నాలుగవది, కాళ్ళకి చెప్పులు, సంసిద్ధత, పరలోకాన్ని తీసుకోవడానికి సంసిద్ధత. ఐదవది, వధించబడినటువంటి విందు. ఏ విందుకి? పరలోక విందుకి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవునితో సఖ్యపడాలి, నరుడితో కూడా అలా సఖ్యపడే మనస్తత్వం దేవుడు మనకు దయచేయమని ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడదాం.